పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, ఆశ్రయుడా, ఉన్నతమైనటువంటి ప్రభువు నీకు వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు దేవ మీరు పాటల ద్వారా మహింపరచబడ్డారు. సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు గణపరిచారు ప్రభువా. ఆమె పట్ల వారు నీ మీద ఆనుకున్నప్పుడు, వారు సేవకుని ఎదుగు వచ్చి మరి ప్రార్థన వేడుకున్నప్పుడు దేవా, ఆకాశమందుండి ఆలకించి వారికి కావలసినటువంటి అవసరతలను తీర్చిన దేవుడవు. అలాగే తన కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని తన ఒక బిడ్డ యొక్క జన్మదినాన్ని బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. ఎంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూటమును దేవా దీవించండి. ఈ కూటమికి వచ్చిన వారిని జ్ఞాపం చేసుకోండి. వారు నేను స్తుతించారు, నీ నామాన్ని గణపరిచారు దేవా. నువ్వు చేసిన ఉపకారాలు సాక్ష్యమిచ్చి గణపరిచారు గనుక వారి ఆశగల ప్రతి ప్రాణం తృప్తిపరచండి. చదవబడిన వాక్యము దీవించండి, మాతో ఉండండి, మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం, ఆమేన్. దయచేసి కూర్చోండి. పేరు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఒకసారి అందరూ కూడా రెండు చేతులు ఉన్న అల్లి చెప్దామండి. రెండు చేతులు ఉన్న చెప్పండి, పర్లేదు. రెండు చేతులు పైకి ఎత్తమన్నానికి అంటే అన్ని చేతులు ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. నాకు కూడా చేతులు ఉన్నాయి, నేను కూడా ఎత్తా. మనకి చేతులు, కాళ్ళు, సమస్త అవయవాలు ఇచ్చిన దేవుడు మహింపరచబడును గాక. ఆయనకి మనం రుణస్థులమై ఉన్నాం. ఎందుకంటే ఈ భూమి మీదకి రావడానికి, జన్మించడానికి దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానం ఏందనమాట. అంటే దేవుడు మీ తల్లిదండ్రులకి ఇచ్చిన నువ్వెవరంటే బహుమానమే ఉన్నావు. కాబట్టి ఈ బహుమానము ఆయన ద్వారా ఇవ్వబడింది. కాబట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మన కుమార్తెలను కుమారులు ఇచ్చినప్పుడు ఆయన మనకి ఏమిచ్చాడంటే బహుమానం ఇస్తున్నాడు. గర్భఫలం ఒక బహుమానం ఇస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఈ భూమి మీదకి రావడానికి ఏమండి ఆయన యొక్క ఆలోచన, ఆయన తలంపు, మరి ఆయన కార్యము, ఆయన చిత్తమైంది. కాబట్టి ఈ భూమి మీదకి రావడానికి దేవుడు నిన్ను ఎలా జ్ఞాపం చేసుకున్నాడంటే మన జన్మ చాలా వింతైందంటండి. మన జన్మ చాలా వింతైందండి. చాలా అద్భుతమైన కృప కూడా అది. ఎందుకంటే లక్ష కణాల్లో ఆ కణాలన్నీ చనిపోతుంటే ఒక్క కణం మాత్రమే నువ్వై ఉన్నావని జ్ఞాపం చేస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగాక. మరి చదవబడిన వాక్యం దేవుడు దీవించుగాక. చూడండి, ఇక్కడ మనం చదివిన వాక్య భావం చూడండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఎవరి కోసము ఈ బైబిల్ రాయబడింది? ఎవరు పుడితే సంతోషించారు? అతను ఎవరో పుడితే వీళ్ళకి ఎందుకు సంతోషం వచ్చింది అంటే ఇక్కడ జన్మదిన సందర్భముగా ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. జన్మ అంటే జన్మించటం అనేది దేవుడు జన్మ ద్వారా నేను తీసుకురావడం అనేది దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అంటే ప్రతి వారి జన్మ వెనక దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. భూమి మీదకి మనందరం రావడానికి ఈ జన్మ వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఇక్కడ సహోదరి రేణుక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒకటి దేవుడు వారికి వ్యాన్ ఇచ్చాడు సందర్భము, ఒకటి కాదు 2 ఇచ్చాడు. మళ్ళా దేవునికి స్తుతి కలుగాక. చాలామందికి ఒకటే సరి లేదు, కానీ దేవుడు 2 ఇచ్చాడు. కానీ అద్భుతం ఏంటంటే 2వ వ్యాన్ కొనడానికి వారు విశ్వాసంతో ముందుకు వచ్చారు. మరి నిజంగానే ఏమీ లేకపోయినా కానీ దేనిపై ఆధారపడ్డారు. ఆ సందర్భాన్ని బట్టి దేవుని స్తుతించడం ఒకటి. రెండోది, వారి కుమారుని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ బిడ్డ యొక్క జన్మదినం బట్టి మరి ఇక్కడ మనం కూడి ఉన్నాం. ఆ బిడ్డ కూడా జన్మించడానికి కూడా ఒక ఉద్దేశం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. వాళ్ళ నాన్న అశోక్ గారు 2 వేలను రెడీ చేశారు ఆ అబ్బాయి కోసం.
ఎంత అద్భుతమండి అది. అంటే ఒక తండ్రి పిల్లలకి ఆస్తిని సమకూరుస్తున్నాడు అనమాట అండి. సమకూర్చాలి కూడా, మన బాధ్యత కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది తల్లిదండ్రులు తినేసి తాగిసి పడుకుంటూ ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరు, భార్య పట్టించుకోరండి. కానీ దేవుడు మనకి ఇచ్చిన పిల్లల కోసం అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఏమండి పౌలు అంటాడు, తండ్రులు పిల్లల కొరకంట ఆస్తిని సంపాదించాలంట అండి. వాళ్ళ బాధ్యత కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. గత కాలంలో పితాలకు సెలవు తెలివి జ్ఞానం లేగదు కాబట్టి వాళ్ళు అమ్ముకుని పోయారు. కానీ ఇప్పుడు తండ్రులు జ్ఞానం కలిగి తమ తర్వాత పిల్లలకి ఖచ్చితంగా ఒక జన్మించిన వారికి ఒక ఆధారం చూపించవలసిన అవసరం ఉంది. కానీ సహోదరుడు అజోక్ గారు ముందుగానే చక్కగా ప్లాన్ తోటి రాబోయే ఆ పిల్లలకి చక్కటి సంపాదన ఇవ్వడానికి, ఇంట్లో రావడానికి వారు 2,000 కొన్నారంటే నిజంగా అద్భుతమైన దేవుని కార్యము, దేవుని కృప ఉంది. మరి దేవుడు ప్రార్థన విని వారికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగాక. వాళ్ళ కుమారుడు పుట్టడానికి కూడా దాని వెనక ఒక ఉద్దేశము ఉంది. అశోక్ బ్రదర్ రావడానికి ఒక ఉద్దేశం ఉంది, రేణుక పుట్టడానికి ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ కూడినటువంటి మనందరూ కూడా జన్మ వెనుక, మనం జన్మించడానికి దాని వెనుక దేవునికి మన పట్ల ఉద్దేశం ఒకటి ఉంటుంది. దాన్ని రాత్రి మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. బైబిల్లో కొంతమంది జన్మించిన సందర్భాలు ఉన్నాయండి. అసలు బైబిల్లో 2 జన్మదినాలు చేసుకున్నారండి. ఒకరు పాత నిబంధనలో ఫరో చేసుకున్నాడు జన్మదినాన్ని. కొత్త నిబంధనలో హెరోదు చేసుకున్నాడండి. అర్థమైంది మీకు చెప్పండి. పాత నిబంధనలో ఫరో, కొత్త నిబంధనలో హెరోదు, ఇద్దరు మాత్రమే జన్మదినాన్ని వేడుకలు చేసుకున్నట్టుంది బైబిల్లో. అది తప్ప ఇంకెక్కడ కూడా మాకు కనిపించవండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ ఏ సందర్భమైనప్పటికీ, ఏ సందర్భమైనా దేవుని స్తుతించడం, దేవుని గురించి మాట్లాడుకోవడం, సువార్త చెప్పడం అనేది క్రైస్తవ యొక్క విధానమై ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, బైబిల్ నుంచి కొందరు పుట్టుకలు జ్ఞాపం చేసుకుందాం, కొందరు జన్మలు జ్ఞాపం చేసుకుందాం. అసలే జన్మ అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తున్నామో ఒక్కసారి మన యొక్క జన్మాన్ని మనం ఎలా జన్మించాము అనేది బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. 139వ కీర్తన, 139వ కీర్తన. ప్రభు నామని మహిమ కలుగాక. గొప్ప దావీదు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఆ యొక్క అధ్యాయంలో 139వ అధ్యాయంలో 13 నుంచి చదువుదాం. నా అంతరద్రములను నీవే కలగజేసితివి. దావీదు ఏమన్నాడు? నీవే కలగజేసితివి. తర్వాత, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భములో నిర్మించింది నీవేనని జన్మించిన తర్వాత, కొంతకాలమైన తర్వాత, అతను జ్ఞానం వచ్చిన తర్వాత, అతడు దేవుని తెలుసుకున్న తర్వాత, అతడు వ్యక్తిగతంగా ఏమన్నాడు దేవునితోటి? అయ్యా, నా తల్లి గర్భములో నిర్మించిన వాడు నీవే అని తన సృష్టికర్తను జ్ఞాపం చేసుకుంటున్నాడు. తన జన్మకి కారకుడైన వారు ఎవరో జ్ఞాపం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అమ్మ నాన్నలు కేవలం జస్ట్ అలా నిలబడ్డారు తప్ప, దేవుడు వారిని జ్ఞాపం చేసుకొని వాళ్ళని దర్శించి వాళ్ళ ద్వారా దేవుడు నిన్ను ఈ భూమి మీద తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా తీసుకొచ్చాడు తెలుసా? దాన్ని దావీదు జ్ఞాపం చేసుకున్నాడు. గొప్ప దావీదు తన జన్మదినాన్ని జ్ఞాపం చేసుకున్నాడు. తాను ఎలా జన్మించాడో, ఎలా వచ్చాడో, ఏ విధంగా వచ్చాడో, అసలు తాను ఎవరి ద్వారా ఎవరు జ్ఞాపం చేసుకుని వచ్చాడు, ఎవరైతే తను నిర్మించాడో ఆ నిర్మాణకుడిని ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక రాయి తీసుకుని ఒక శిల్పి ఏం చేస్తాడు? ఒక బొమ్మ తయారు చేస్తాడు. శిలను తీసుకుని జాగ్రత్తగా చెక్కుతూ ఉంటాడు. ఒక కుంభరు ఏం చేస్తాడు? కరగబెట్టి వెండినో బంగారనో రూపం చేస్తూ ఉంటాడు. ఒక కంసలవాడు ఏం చేస్తాడు? దాన్ని కాల్చి చెక్క రూపం తయారు చేస్తాడు. అలాగే ఒక వడ్రింగ్ వారు ఏం చేస్తారు? ఒక చెక్క తీసుకుని ఓ రూపం తయారు చేస్తారు. అవునా కదా? ఒక కుమ్మరు ఏం చేస్తాడు? మట్టి తీసుకుని ఓ రూపం తీసుకొస్తాడు. అలాగే వీటన్నిటికీ పైన ఉన్నటువంటి మన గొప్ప పరమ తండ్రి, పరమ కుమ్మరి ఏం చేస్తాడంటే ఈ భూమి మీదకి నేను నిర్మించిన విధానాన్ని అక్కడ మరి దావీదు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. చదువుదాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎంత గొప్ప మాట అండి! తన్ను తయారు చేసిన వాడిని, లేక తన్ను తల్లి గర్భములో నిర్మించిన వాడిని,
జ్ఞాపం చేసుకుని నువ్వే కారకుడివి, నువ్వే కలగజేసేదివి అని జ్ఞాపం చేసుకుంటూ నా నిర్మాణకుడు నీవే ప్రభు, నా మహిమ కలుగాక. నా తల్లి గర్భమందున నిర్మించిన వాడు ఎవరు? నీవే. ఎవరు నిర్మించారు నిన్ను? ఈ సృష్టికర్తమైన గొప్ప యెహోవా, ఈ సృష్టికర్తమైన గొప్ప దేవుడు, ఈ సర్వస్థాన్ని సృష్టించిన గొప్ప సర్వస్థితి గల దేవుడు, ఈ గొప్ప దేవుడే నిన్ను నీ తల్లి గర్భంలో నిర్మించాడు. ఇర్మియాతో దేవుడు చెప్తా ఉన్నాడు, సారి ఇర్మియా నువ్వు వెళ్ళు అన్నప్పుడు, నేను బాలున్నయ్యా, నాకు బలము లేదు అన్నప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నువ్వు అలా అనవద్దు, నువ్వు బాలుడు కాదు, నువ్వు అసలు తల్లి గర్భమందు పిండమై ఉన్నప్పుడే నిన్ను జనములకు ప్రవక్తగా చేసి తిని. అంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు అతను జ్ఞాపం చేసుకున్నాడు. ఇర్మియాని ఏమని జ్ఞాపం చేసుకున్నాడు అంటే, ప్రజలకు ప్రవక్తగా ఉంటావు, ప్రవక్తగా దీవించబడతావని ఇర్మియా యొక్క జన్మదినాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఇర్మియా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇర్మియా నిన్ను తల్లి గర్భమందు పిండమై ఉన్నప్పుడే, ఆమేన్, నువ్వు పుట్టక మునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను జనములకు లేక ప్రజలకు ప్రవక్తగా నిర్మించాను, ప్రవక్తగా చేశానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. 2 చేతులు ఉన్న వాళ్ళు అందరూ చెప్పొచ్చండి. 2 చేతులు ఉన్న వాళ్ళు చెప్పండి, లేని వాళ్ళకి అక్కర్లే, ఇందుకు లేవు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. వెనకలో చేతులే అనుకోండి, ఎత్తట్లేదండి వాళ్ళు బహుశా. ఏమండి చేతులే వెనుకలకండి, చేతులు ఉన్నాయండి, ఉంటే ఒకసారి పైకి ఎత్తుదామండి. నష్టమే ఉందండి, దేవుని స్తుతించడం తప్పే ఉంది. ఏమండి దేవుని స్తుతించడమే కదా, చేతులు ఎత్తడం అంటే దేవుని మహింపరచబడినట్టు కదా. నిజంగా దేవుని ప్రేమించే క్రైస్తవులమైతే మనం ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. అసలు నిన్ను నిర్మించిన వాడికి నువ్వు స్తుతులు అర్పించడం గొప్ప కార్యము. దావీదు చెప్తున్నాడు, ఏమంటాడు ఇక్కడ, అందుకు ఏమన్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అందును బట్టి, వాక్యం చూడండి, అందును బట్టి, ఎందును బట్టి? తల్లి గర్భములో నన్ను నిర్మించిన దాన్ని బట్టి, పుట్టించిన దాన్ని బట్టి, ఈ చేతులు కాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగాక. అందును బట్టి దేవునికి ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు ఏం చెల్లించాలి? మనము ఎందుకు చెల్లించాలి? అసలు ఈ భూమి మీదకి వచ్చినందుకు, అయ్యా నాకు 2 చేతులు ఇచ్చావు, 2 కాళ్ళు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నన్ను స్వస్థపరిచావు, నన్ను రక్షించుకున్నావు, నా భయంకర పాప జీవితాన్ని విడిపించావు, లోకం నుంచి కాపాడో ప్రభువా, నీ వద్దకు తీసుకొచ్చావు, నీ మందిరంలో చేర్చావు, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు, నిన్ను పాడే స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చావు, నిన్ను వాద్యాలతో మహింపరిచే చేతులు ఇచ్చావు ప్రభువా, పాటకు నోరిచ్చావు ప్రభువా, ఈ చేతులతో ఆరాధించే స్తుతించడానికి ఇవన్నీ ఇచ్చావు ప్రభువా, ఈ అవయవాలను బట్టి నీకు స్తోత్రమని మనం చెప్పదగాలి. చాలామంది చర్చిలో పోయి నిద్రపోతూ ఉంటారండి. కర్మ ఏంటంటే పాటల్లోనే నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు ప్రసంగాలు ఇంకా నిద్రపోతూ ఉంటారు. అంటే చర్చికి వెళ్ళి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. చర్చికి పోయండి నిద్రపోవడం కాదు, లేకపోతే ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకోవడం కాదు, కానీ మొదటి పాటతోనే దేవుణ్ణి ఆరాధించేవారుగా మనము స్తుతించబద్ధమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పడుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు. ఎందుకు ఆశ్చర్యకార్యములు అనబడినాడంటే, కొన్ని లక్ష కణాల్లోంచి ఆ లక్ష కణాలు పోరాడుతున్నప్పుడు, తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఒక్క కణం మాత్రమే నువ్వై ఉన్నావు. మిగతా కణాలన్నీ చచ్చిపోగా నువ్వు బ్రతికి బయటకు వచ్చావు. అది జన్మ. అలా వచ్చాం మనమందరం కూడా. ప్రభు నామానికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని నామని మహిమ కలుగునుగాక. చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత అంటాడైనా, చూడండి, ఆ సంగతి నాకు బాగుగా తెలుస్తున్నది. తన జన్మ గురించి దావీదుకి బాగా తెలిసిందంట. మరి మన జన్మ కోసం తెలుసా? మన జన్మకు విలువ తెలుసా? ఒకడు అంటాడు, ఎందుకు పుట్టావరా బాబు అంటే అంటాడు ఒకడు. ఎందుకంటే నిజంగా పుట్టినవాడు ఉపాయం లేకుండా కొంతమంది ఉంటారండి. కొంతమంది తాగుతా తిరుగుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవితాన్ని కాలక్షేపం చేసుకుంటూ అక్కడక్కడ గడిపేస్తూ దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని,
దేవుడిచ్చినటువంటి రక్షణ కార్యాలని, దేవుడిచ్చినటువంటి వాక్య కార్యాలని, దేవుడిచ్చిన రక్షణ విధానాన్ని అన్నిటికీ దూరంగా ఉంచి వాళ్ళు జీవిస్తూ ఉంటారు అన్నమాట. చాలామంది లోకములో అంతయు నేత్రాశయు శరీరాశయు చూడమైంది. అసలు వారు ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు కొంతమందికి అండి. వారి జన్మ యొక్క విధానం ఏంటో కూడా అర్థం కాదండి. వాళ్ళు ఎందుకు పుట్టారో వారికి తెలియదు, ఎందుకు బతుకుతున్నారో కూడా వారికి తెలియదు. చాలామందికి ఎందుకు జీవిస్తున్నా కూడా తెలియదండి. మానవ జీవితానికి అర్థం ఉంది, మానవ జీవితానికి ఒక ముగింపు ఉన్నది, మానవ జీవితానికి ఒక ప్రారంభం ఉన్నది. మానవ జన్మ వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఊరికే పుట్టలేదు, ఊరికే జీవించడం లేదు, ఊరికే చనిపోవట్లేదు. ప్రతి మనిషి యొక్క పుట్టి వెనుక జన్మ వెనుక దేవునికి ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ ఉద్దేశాన్ని మొట్టమొదట గుర్తించిన వారు ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు తన తల్లి గర్భములో ప్రభువు నువ్వే నిర్మించితివి అని చెప్పుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, తన కార్యాలు జ్ఞాపం చేసుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా నేను దేవుడు ఆ 1,00,000 కణాల్లో ఒక కళాన్ని జ్ఞాపం చేసుకుంటే నేను ఎలా వచ్చానని ఎంతమంది గుర్తించారు ఈ రాత్రి పేర. నీ జన్మ అలాంటిదండి. ఆ 1,00,000 కణాలు చచ్చిపోకుండా నేను బ్రతికించే చూసారా, ఆ బ్రతికించిన ఉద్దేశం భూమి మీద తింటాకి, తాగడానికి, పడుకోవడానికి, జీవించడానికి, కేవలం భూ సంబంధంగా చెడ్డగా జీవించడానికి, చెడుగా జీవించడానికి, పాపములో జీవించడానికి, లోకంలో జీవించడానికి దేవుడు నేను తీసుకురాలేదు. దేవుని మహిమపరచడానికి నేను తీసుకుని వచ్చాడు. యెషయా గ్రంథం, ప్రభు నా మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనమండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడును. చెప్పచ్చా, మళ్ళీ పుట్టించిన వాడు ఆయనే. దావీదు ఒప్పుకున్నాడా? నువ్వే నా తల్లి గర్భంలో నన్ను నిర్మించావు అని చెప్పి ఒప్పుకున్నాడండి. ఒప్పుకోవడమే కాదు, ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మాట్లాడట్లేదు మీరు ఏమండి? నా మాట వినిపించట్లేదండి మీకు? ఏమండి, వింటున్నారా? దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన నన్ను జ్ఞాపం చేసుకున్నందుకొని. అసలు ఈ భూమి మీద రావడానికి ఆయన నిన్ను జ్ఞాపం చేసుకుని నిర్మించాడంటే ఆ జన్మ వెనుక ఆయనకి ఏదో ఉద్దేశం ఉంది. ఆ జన్మ వెనుక నీ ద్వారా దేవుడు మహిమపరచబడవలసి ఉంది, నీ ద్వారా దేవుడు వాడుకోవాల్సి ఉంది నిన్ను. దేవుడు నీ ద్వారా మిగతా ప్రజలకి సహాయపడటానికో, ఉపయోగపడటానికో, పనికి రావడానికో, ఇతరులకు ఉపయోగపడటానికో దేవుడు నీ భూమి మీద నిన్ను పాత్రగా ఉంచాడు. నీకోసం నువ్వే బతకడం కాదు, నీకోసం నువ్వే జీవించడం కాదు, నీకోసం నీవే చచ్చిపోవడం కాదు. కానీ నీ జన్మ, నీ జీవితము, నీ మరణము కూడా ఎలా ఉందంటే ఇతరులకు ఉపయోగపడినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. భూమి మీదకి చూడండి, భూమి మీదకి ఇర్మియా వచ్చాడండి జన్మించినప్పుడు. ఇర్మియాను దేవుడు గర్భంలోనే ప్రజలకి ప్రవక్తగా నిర్మించేశాడట. పుట్టాడు, ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, జల్లి మధ్యకు వచ్చాడు. జల్లి మధ్యకు వచ్చి వాళ్ళు గద్దిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ గొప్ప దేవాలయంలో ఉండి ఇర్మియా జనమంతా వస్తా పోతున్న జనం మధ్య చూస్తూ ఉన్నాడు. ఆ జనులు ఎలా ఉన్నారంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. చదువుదాం 3వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సరిగ్గా వినండి. నేను ఈ స్థలమున మిమ్ము నివసింపచేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకర మాటలు ఆధారం చేసుకొనకడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీ యథార్థంగా చక్కపరుచుకుని ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము
జరిగించి, దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇర్మియా ప్రజలకి ఉపయోగపడుతున్నాడు అంటారా? మాట్లాడలేదు వీరెవరు. ఇర్మియా యొక్క జన్మ తన కోసమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు దేవాలయంకి వస్తున్నారంట, వచ్చి అంటారంట, ఇది దేవుని మందిరము, ఎంత గొప్పగా ఉందో, ఎంత బలంగా ఉందో, ఎంత టవర్ పొడుగ్గా ఉందో, లేడప ఉందో. ఏమంటే ఈరోజు మందిరాలు ఎలా ఉన్నాయి, ఇడుస్తున్న టవర్లు అన్నమాట, ఇడుస్తున్న భయంకర టవర్లు కట్టేస్తున్నారండి. తప్పులేదు, తప్పేం లేదు. ఎటు చూసినా పెద్ద పెద్ద టవర్లండి, పెద్ద పెద్ద ఆలయాలు పెద్దగా ఉన్నాయి, కానీ అందులో మనుషులు మాత్రం దేవుళ్ళలో పెద్దగా లేరండి. ఆలయాలు బలంగా ఉన్నాయి, కానీ ఆలయాల్లో మళ్ళీ పెద్ద గంట ఏంటండి, పెద్ద గంట, దానికి పెద్ద సిబ్బంది కమిటీ, ఏమండి పెద్ద సంఘం, వేల మంది, వందల మంది వెళ్తారు. నేనేమంటానంటే ఆలయం పెద్దగా ఉన్నందున, గంట బలంగా ఉన్నందున, జనం బాగున్నందున దేవుడు సంతోషించడు. ఇశ్రాయేలు కూడా మందినికి వస్తున్నారటండి, ఆలయంలోకి వచ్చారట. ఎంత పెద్ద మందిరము, యెరూషలేము మందిరము, ఎంత గొప్ప మందిరము, ఎంత పరిశుద్ధ మందిరము. అరే సొలొమోను బెలె కట్టాడు మందిరము, సొలొమోను ఇంచుమించుగా 46 సంవత్సరాలు కట్టిన గొప్ప బలమైనటువంటి మందిరం ఇది అని వారు అలా అనుకుంటున్నారట అండి. కానీ వాళ్ళ క్రియలైతే బాగాలేదట, వారి మార్గాలు బాగాలేదటండి. అప్పుడు ఇర్మియా అనే వ్యక్తి వెళ్ళి అంటున్నాడు, ఇర్మియా అనే వ్యక్తి ఎందుకు జన్మించాడంటే ఆ ప్రజలకి సరైన వాక్యం చెప్పడానికి, వారి క్రియల విషయంలో దిద్దుకోవడం చెప్పడానికి, గద్దించడానికి, సరిచేయడానికి, ఆలయంకి వస్తున్నటువంటి ఇశ్రాయేలు వారందరికీ మంచి బోధకుడుగా ఉండి, మీరు వస్తున్నారు కానీ ఆలయం బాగుందని చెప్తున్నారు, కానీ గంట బాగుందని చెప్తున్నారు, కానీ సంఘం బాగుందని చెప్తున్నారు, కానీ లోపల మీ క్రియలు సరిగా లేవు అని ఇర్మియా బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇర్మియా యొక్క జన్మ ఏ దేవునికి ఎంతో ఉపయోగపడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగాక. ఏమన్నాడు ఇక్కడ, నేడు మీరు ఆ స్థలమును మేము నివసించినట్లు మీ క్రియలు, మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. నేడు ఈ స్థలమున మీరు నివసించినట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోండి. ఆ మాట అంటండి ఇర్మియా యెరూషలేము అనే పెద్ద గుమ్మం దగ్గర నిలబడ్డాడటండి. నిలబడి ఒక గొంగలి కప్పుకొని, వృద్ధుడిగా ఉండి, ఒక కర్ర పట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, ఆ దేవాలయానికి పోతున్న వారిని చూసి ఏమంట, వాళ్ళు అంటారంట, ఇది యెహోవా మందిరము, ఇది దేవుని మందిరము, పెద్ద చర్చి, ఇది ఎంత గొప్పది ఇది అంటున్నారట. అన్నారంట. ఆయన ఇర్మియా నిలబడ్డాడంట, చూడండి ముందు మీ క్రియలు దిద్దుకోండి అన్నాడట, మీ మార్గాలు దిద్దుకోండి చెప్పాడట. ఎక్కడ? గుమ్మం దగ్గరుండి. దేవునికి స్తోత్రం కలుగాక. అలా మందిరములోకి వచ్చిపోతున్న వారి యొక్క విధానాన్ని, వారి క్రియల విషయంలో ఖచ్చితంగా ఇర్మియా వలె గద్దించేటువంటి సేవకులు మనకు అవసరమై ఉన్నారు. అలాంటి వారు పుట్టినందుకు సంతోషించవలసినది. ప్రభు నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. కానీ ఈరోజు సంఘాల్లో, ప్రజల్లో ఎలాంటి బోధకులు ఉన్నారంటే, వారు ఏం చేసినా పర్లేదు. ఒకసారి పాస్టర్ గారంట విజిటింగ్కి వెళ్ళాడంట అండి, ఎక్కడికి, గృహదర్శికి వెళ్ళాడంట అండి. అప్పుడు అక్కడ విశ్వాసులు అంటే అండి, పాస్టర్ గారు వస్తున్నారే అని చెప్పి టీవీ ఆపేశారంట అండి. ఈయన కూర్చున్న తర్వాత, ఏమ్మా టీవీ ఆపేశారు, పెట్టుకోండి పర్లేదు, నేను కూడా చూస్తానంటండి. టీబుల్ చేసి తిని పాస్టర్ గారు చక్కగా ప్రాణం చేసి, ప్రభువా వీళ్ళందరూ కూడా బాగుండాలి, కళ్ళు పెద్ద చేసుకుని టీవీ చూశారు ప్రభువా, నేను కూడా చూశాను ప్రభువా, వీళ్ళకి పెద్ద టీవీ ఇచ్చా ప్రభు, నీకు స్తోత్రం ప్రాణం చేశాడట, సిగ్గులేకపోతే. ఈరోజు సమాధి పెట్టండి పెద్దగా ఉన్నాయి ఈరోజు ఎల్ఈడీలు. ఒక ఇంటికి వెళ్ళాం మొన్న ఎక్కడో, ఏకంగా మొత్తం అదే హోమ్ థియేటర్లో ఉంది, మొత్తం హోమ్ థియేటర్లో ఉంది చెప్పాలంటే, దాని హోమ్ థియేటర్ కూడా థియేటర్ అని చెప్పాలి చూడట. అలా పాస్టర్స్ విశ్వాసుల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వారి జీవితాలు ఎట్లా మారుతాయి, ఎలా మార్పు పొందుతారు అసలు వారు? ఇర్మియా నిలబడ్డాడు, మీ క్రియలు దిద్దుకోండి, మీ మార్గాలు దిద్దుకోండి అని ఎవరు చెప్తున్నాడు? అన్యులు కాదు, ఇశ్రాయేలు వారికి, దేవుని ఎరిగిన వారికి, బైబిల్ పట్టుకొచ్చేవారికి, దేవుని మందిరంలో ప్రవేశించి ఆరాధించి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళ క్రియలు కానీ మార్గాలు కానీ ఏమాత్రం కూడా మంచిగా లేవంటండి. ఇప్పుడు చెప్పండి, చాలా సంఘాలు అలా లేవా? ఈరోజు చాలా సమాజాలు లేవా?
మందు తాగుతూ పాటలు పడేవారు లేరా? మందు తాగుతూ వాక్యం చెప్పేవారు లేరా? వాద్యాలు మంచివారు లేరా? పెద్ద తాగుబోతులుగా లేరా? వ్యభిచారులు లేరా? పాపులుగా లేరా? అవన్నీ క్రియలు మానకుండానే చెడ్డ క్రియలతోనే వాళ్ళు వెళుతూ ఆరాధిస్తూ వస్తున్నారు. కానీ ఇర్మియా అన్నాడు, ముందు మీ క్రియలు దిద్దుకొనుడి, మీ మార్గాలు దిద్దుకొనుడి. అవి దిద్దుకోకుండా, అవి సరి చేసుకోకుండా ఎంత గొప్ప మందిరం ఇది. ఏమన్నారట? ఈ ఆలయం యెహోవాది, ఈ ఆలయం యెహోవాది, ఈ ఆలయము ఈ స్థలము యెహోవాది అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుని అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీ యథార్థముగా చక్కపరుచుకుని ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. 7వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనంలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే చెప్పాలంటండి. ఎక్కడ చెప్పాలి అమ్మా? ఎక్కడ చెప్పాలి? దేవుడు వచ్చి, ఓ ఇర్మియా, నేను ఎక్కడ పంపిస్తున్నాను? అన్యులంత కాదు, దేవుని ఎరగని వారంత కాదు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని మందిరికి వచ్చేటువంటి వారు వారు ఇశ్రాయేలు. నువ్వు పోయి సరిగ్గా గుమ్మం దగ్గర ఏమన్నాడు? ఇక్కడ ఆలయం యొక్క ఎక్కడ చెప్పాడండి? యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే. మరి ఎక్కడా కదా, అక్కడే చెప్పాలండి దేవుడు. ఎవరితోటి? ఎక్కడ? చర్చికి వస్తూ పోతున్న గుమ్మం దగ్గర నిలబడంట, మీ కీళ్ళు దిద్దుకోండి, మీ మార్గాలు సరిలేవు అని చెప్పాలంటండి. అలా చెప్పేవాళ్ళు ఉండాలా మనకి? ఏమ్మా, చెప్తే చచ్చుకొత్తారు మళ్ళాను? రారుగా. అందుకే పౌలు అన్నాడు, కల్పన కథలు వినే కాలం వస్తుంది, దురద చెవులు గలవారై బోధకులట తమ కొరకు కొంతమంది బోధకులను తయారు చేసుకుంటారట. ఈరోజు సంస్థలో సంఘశాఖలో ఒక పాస్టర్ గారు చక్కగా వాక్యట్టుగా చెప్పాడంటే, అయ్యా ఉదయం మిషన్ పెంతుకొస్తే బాప్టిస్ట్ అయినా పయ్యానికి ఫోన్ చేసి పాస్టర్ గారు ఆయన తీసేయండి అని చెప్తారన్నమాట. ఇక ఆయన తెల్లారి మూట సర్దుకుని ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతాడండి. ఎందుకు తెలుసండి? ఆయన గట్టిగా దించితే, ఆయన గట్టిగా మాట్లాడితే సంఘమంతా ఏకమైపోయి, సిఆర్ ఏకమైపోయి మొత్తం ఆయనకి అయిపి పెట్టేస్తారండి. ఇంకెళ్ళిపోతాడత. ఇంకో పోతాడు, అక్కడ చెప్తాడు. మా పాస్టర్ గారు యథార్థంగా ఉండి వాక్యం చెప్పడానికి అవకాశాలు లేవు. ఇర్మియా అయితే అన్నాడు దేవుడు, ఇర్మియా నువ్వు పోయి మందిర ద్వారం దగ్గర నిలబడి ఈ మాట అచ్చటనే అక్కడే చెప్పాలి నువ్వు అన్నాడండి. ఎక్కడ చెప్పాలి? సరైన ప్లేస్లో చెప్పాలట. సరికాని ప్రజల దగ్గర, వంకర ప్రజల దగ్గర చర్చికి వస్తూ ఆరాధన చేస్తూ మారు మనసు లేకుండా బాప్తిస్మ లక్ష్యం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి కేవలం మందిర సభ్యులుగా ఉండేవారికి బుద్ధి చెప్పమని చెప్పాడట అండి. అంటే ఇర్మియా చెప్పిన మాటలు కేవలం ఇశ్రాయేల్ వరకు అనుకుంటున్నారా? ఇశ్రాయేల్ ఈరోజు క్రైస్తవులకు సాదృశ్యంగా లేరు. ఎన్ని సంఘాలు లేరా? చర్చికి పోతుంటారు, వస్తూ ఉంటారు, ఏ మార్పు లేని జీవితాలు కనిపిస్తాయి పేరా. అయితే ఇక్కడ ఇర్మియా జన్మ వెనుక ఓ ఉద్దేశం ఉంది. ఆ ప్రజల్ని గద్దించడము, సరిచేయటము, మార్గాలు దిద్దుకోమని చెప్పడము, వారి పశ్చాత్తాపడము, సరి చేసుకోవడం అనేది వారి వశంలో ఉంది. వారి మధ్య వారి విన్నా వెనకపోయినా వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. యెహెజ్కేలు గ్రంథం ఇర్మియా యొక్క జన్మ ఎంత గొప్పదో చూడండి. ఇర్మియా యొక్క జన్మ వెనక దేవునికి ఉద్దేశం అంటే ఎంత గొప్ప చూడండి. దేవునికి ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు వారు వంకరగా జీవిస్తున్నారు, మార్గాలు సరిగా లేవు, కాబట్టి వారు దిద్దుకోమని చెప్పి అక్కడే చెప్పు, ద్వారం దగ్గరే ఉండు, డైరెక్ట్గా వెళ్ళి వారికి వాక్యం చెప్పని ధైర్యంగా చెప్పాడు దేవుడు. ఆ మాట విని ఇర్మియా వెళ్ళి వారిని గద్దించాడు. డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడారు ప్యారా. దేవుడు ఇర్మియాని ఆ ఉద్దేశం కొరకు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇర్మియా ఈ మాట చెప్పిన తర్వాత ఒకడు వచ్చి చంపేది కొట్టాడటండి. తీసుకెళ్ళి నీళ్ళు లేని బావిలో పడేస్తారు ఇర్మియాని. తెలుసా మీకు ఆ విషయం? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తెలుసండి? మనకి సబ్బు రాసే ప్రసంగాల కన్నా గాయాలు కడిగి మందు వేసి కట్టే వైద్యులాంటి సేవకులు మనకు అవసరమే ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను గద్దించే సేవకులే ఉండాలి, నేను సరిచేసే సేవకుడే ఉండాలి, నేను పట్టించుకునే ఉండాలి.
అంతేగాని నాకు కూడా కొంచెం టీవీ పట్టరా ఇద్దరు టీవీ చూద్దామనే సేవకులు కదా మనకు కావాల్సింది. ఏమా దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని నాన్న మహిమ కలిగాక చెప్పొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రభు నాన్న మహిమ కలిగాక. చూడండి నా ప్రియ సోదరులారా, ఇర్మియా ఆ ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నాడండి. దేవుడు అతన్ని ఒక ఉద్దేశంతో పంపించాడు. రెండో వ్యక్తిని చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగాక. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 2వ వచనం చదువుకుందాం. 2 నుంచి అమ్మ. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఓ దేవునికి స్తోత్రం కలిగాక. మరొక ఆయన జన్మ వెనక దేవునికి ఉద్దేశం చూడండి. ఇతని పేరు యెహెజ్కేలు, నరపుత్రుడా అని పిలిచారు. అంటే నరపుత్రుడు అంటే ప్రవక్త. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమేన్, హల్లెలూయా. సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడిగా సన్ ఆఫ్ మ్యాన్, దేవుని మనుష్యుడు, దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాడిని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లే, నేను నరపుత్రుడా, ఓ సన్ ఆఫ్ మ్యాన్, దేవుని మనుషుడా, దేవుని కుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఇందాకేమి ఇర్మియాను ఉద్దేశంతో దేవుడు పంపించాడైతే, యెహెజ్కేలునేమో మరొక ఉద్దేశం తీసుకొస్తున్నాడు. ఇదిగో నా మాట వినరు, తిరుగుబాటు చేసేవారు ఎవరంటే నా పిల్లలుగా చెప్పుకునేవారు ఇశ్రాయేలు ప్రజలు, వారి యొద్దకు పంపిస్తాను రా అన్నాడటండి. ఇప్పుడు సేవ ఎక్కడ చెప్తున్నాడు దేవుడు? మాట్లాడేటి యెహెజ్కేలుని దేవుడు ఎవరి మధ్య సేవ చేయమంటూ పిలిచాడు? ఇశ్రాయేలు వారి మధ్య, తిరుగుబాటు చేసేవారి మధ్య, మాట వినని సిగ్గుమాలిన జనుల యొద్దకు దేవుడు పంపిస్తున్నట్టండి. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. చూడండి 2వ అధ్యాయం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంది. 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం కింద ఉంది. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి చెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు, జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు, అన్యులొద్దకు నిన్ను పంపడలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపినడలా వారు నీ మాట విందురు. అయితే ఇశ్రాయేలందరూ సిగ్గుమాలిన వారును కఠినహృదయులై నేను చెప్పిన మాటలు ఆలకింపక ఉన్నారు గనుక నీ మాటలు వినలరు. ఇదిగో వారి ముఖం వల్లే నీ ముఖము కఠినమైనదిగా నేను చేసేదను. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇర్మియా స్ట్రాంగ్గా ఉండు అన్నాడు దేవుడు. నువ్వు స్ట్రాంగ్గా ఉండు. వారు ఎంత కఠినంగా ఉన్నారో నువ్వు కూడా ఎంత కఠినంగా చెప్పానడట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగాక. వారు ఎలాగే లోబట్టలేదు, ఒప్పుకోవట్లేదు. అంటే నిన్ను పంపించేది యెహెజ్కేలు, నిన్ను పంపించేది ఎక్కడికంటే నీ మాటలు విని అన్యులొద్ద కాదు, ఎవరొద్దకి? నా మాటలు వినకుండా తోసేటువంటి ఇశ్రాయేలు వద్దకే పంపిస్తాను. అంటే దేవుడు యెహెజ్కేలుని ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఆల్రెడీ దేవుని ఎరిగిన వారి వద్దకు పంపిస్తున్నాడు. ఇర్మియాను ఎక్కడ పంపించాడు దేవుడు? ఆల్రెడీ చర్చికి వెళ్తున్న వారి వద్దకు పంపించాడు. ఈరోజు క్రైస్తవులు ఏమంటారంటే వాక్యం మనకు కాదండి, కోటాలు మనకు కాదండి, అన్యులకు పెట్టాడు అంటున్నారు. మరి ఇక్కడ ఎవరికి వాక్యము? మార్పు లేకుండా ఉన్నటువంటి ఇశ్రాయేలు వారికి ఎలా వాక్యమో గద్దింపో సరిచేయమని చెప్పాడో దేవుడు ఇర్మియాని క్రైస్తవులుగా అక్కడ ఇశ్రాయేలు ఉన్నవారు ఏదో పంపించాడో, అలాగే దేవుడు ఇర్మియా లాంటి వారిని, యెహెజ్కేలు లాంటి వారిని కూడా దేవుడు అన్యుల కొరకు పంపించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారు? హల్లెలూయా. ప్రతి జన్మ వెనుక ఒక ఉద్దేశం ఉంది. దావీదు జన్మ యొక్క ఉద్దేశం ఉన్నది. ఆమేన్, ఆమేన్. తర్వాత ఇర్మియా యొక్క జన్మ యొక్క ఉద్దేశం ఉన్నది. ఇక్కడ యెహెజ్కేలు యొక్క జన్మ యొక్క ఉద్దేశం ఉంది ఏంటంటే, యెహెజ్కేలు నువ్వు పోయి అన్యులొద్దు కాదు కానీ నా మాట వినకుండా తోసేస్తున్న కఠినమైనటువంటి వారు, తిరుగుబాటు చేసేవారు, ఆ యొక్క భయంకర సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, వారి యొద్దకు పంపిస్తున్నాను. దేవుడు యెహెజ్కేలుని ఏదో అన్యులొద్దకు పంపించట్లే. ఎక్కడ పంపిస్తాడు మరి? దేవుణ్ణి ఎరిగిన వారి యొద్దకి. ఇప్పుడు యెహెజ్కేలు యొక్క బోధ ఎవరికంటే అన్యులు కాదు. ఎవరికి? దేవుని ఎరిగి
దేవుళ్ళు ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నావా, వారి వద్దకి దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకు వారి వద్దకు పంపిస్తున్నాడు? వారు చర్చికి వస్తున్నారు కానీ, ఆలయంలోకి వస్తున్నారు కానీ, వారు దేవుని స్తుతిస్తున్నారు కానీ, దేవుని మందిరికి వస్తున్నారు కానీ, వారి క్రియలు కానీ, వారి మార్గాలు కానీ సరిగా లేవు కాబట్టే దేవుడు అక్కడ పంపించాడు. దేవునికి స్తోత్రము కలుగాక. కాబట్టి తను ఏమంటే 4వ వచనంలో, వారు సిగ్గుమాలిన వారును 2:4 కఠినహృదయులై ఉన్నారు గను వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినునను వినకపోయినా. ఏమంటే వారు వినకపోయినా వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకోవాల్సిన అవుతుంది. ప్రవక్త కోసం వినకపోయినా, ప్రవక్త కోసం తెలుసుకోకపోయినా, ప్రవక్త ద్వారా వచ్చే ఆ యొక్క గద్దింపు గల వాక్యమో, సరిచేసే వాక్యమో, మార్గాలను చక్కదిద్దే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఆ ప్రవక్త ద్వారా రావాల్సింది. కాబట్టి ప్రజలు వినకపోయినా ఖచ్చితంగా వారి మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఇరిమియాని ఎట్లా వాడుకున్నాడో ఇక్కడ యెహెజ్కేలుని కూడా దేవుడు భయంకర కఠినమైన వారి యొద్ద దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు యెహెజ్కేలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు, యెహెజ్కేలు కూడా బలంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక అన్నాడు కదా, నేను చెప్పిన మాట విన్నపని ఉన్నారు కనుక నీ మాటలు వినాలని వారు, ఇదిగో వారి ముఖము వల్లే నీ ముఖము కఠినమైనదిగా చేసేదను. అంటే దేవుడు ఒక ఉద్దేశం కొరకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ప్రభు నా మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. అంటే వాళ్ళందరూ జన్మ వెనక ఉద్దేశం ఉంది కాబట్టి ఇంకో ఇతను కూడా జ్ఞాపం చేస్తాను. చివరిగా పేర మోషే అనే ఒక దైవజనుడు కనిపిస్తాడు మనకి. దేవుని స్తోత్రం. లేవికాండం 2వ అధ్యాయం, లేవికాండం 2వ అధ్యాయం చూద్దాం. ప్రభు నా మహిమ కలుగాక. నిర్మాకాండం చూద్దాం. చూడండి, నిర్మాకాండం కూడా చూస్తాం. 2వ అధ్యాయం లేదా నిర్మాకాండము 2వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. పేరు లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాడిని దాచాను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టు తీసుకుని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి యొద్ద జమ్ములో దాన్ని ఉంచగా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక జన్మించిన సందర్భం జ్ఞాపం చేస్తున్నాను. ఆ కాలము పాత నిబంధనలో అది ఫరో కాలం, ఇశ్రాయేల్ ఐగుప్తులో ఉండే కాలం, ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తులో ఉండేటువంటి కాలం. ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తులో బాస్యములోను మగ్గిపోతున్న కాలం అది. ఇంకా చెప్పాలంటే దాసులుగా ఉన్న కాలం, అంటే బానిసలుగా ఉండే కాలం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారట. దాని స్తోత్రం. చాలా సంవత్సరాలు బానిసలు ఉన్న తర్వాత దేవుడు వారిని జ్ఞాపం చేసుకున్నాడు. నేను ఒక వ్యక్తిని పంపిస్తున్న దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వ్యక్తి జన్మించవలసిన సమయం వస్తుంది. అసలు ఎందుకు పుట్టాలి మోషే అక్కడంటే, అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు అనే ఆ బానిసత్వంలోంచి భయంకర కొరుములో నుంచి, లేదంటే భయంకర ఆ యొక్క బానిసత్వంలోంచి విడిపించడానికి, నడిపించడానికి దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు. అయ్యా, నీ పిల్లలకి నేను ఆ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. అయితే వారు కొంతకాలము ఐగుప్తు యొక్క దేశంలో ఉండి, ఐగుప్తు ఫరో కింద వారు కొంతకాలము బానిసలుగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు నేను వారిని ఏం చేస్తాను, ఆ దేశం నుంచి విడిపించి వాగ్దాన దేశం వైపు తీసుకొస్తానని దేవుడు ప్రమాణము పూర్వకముగా అబ్రహాముకి మాట ఇచ్చాడు. సమయం వచ్చింది. అబ్రహాముకి ఇసాకు యాకోబు పుట్టిన తర్వాత, యాకోబు జనం వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ పుట్టుకొచ్చారు. ఇశ్రాయేల్ అందరూ 400 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో బానిసలుగా ఉండిపోయారటండి. ఐగుప్తులో, ఆ ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవుని ప్రజలై ఉన్నారు, వాగ్దాన ప్రజలై ఉన్నారు. ఆమేన్. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ కుమారుని ఇస్తానని, నీకు సంతానం ఇస్తానని. ఆమేన్. నీ సంతానము దీవించబడదని చెప్పాడు. వాగ్దాన కుమారులందరూ ఎక్కడున్నారంటే దేవుని కుమారులు బానిసత్వంలో ఉన్నారు. వాగ్దాన కుమారులు ఎక్కడున్నారండి? బానిసత్వములో, భయంకర బానిసత్వంలో ఉన్నారు.
ఇశ్రాయేలు అందరూ ఎలాగైతే బానిసత్తులో ఉన్నారో, ఫరో సాతానికి సదృశ్యంగా ఉన్నాడు, ఐగుప్తు చీకటికి, పాపానికి, లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుని ఇశ్రాయేలు ప్రజలు నేటి క్రైస్తులకి సాదృశ్యంగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా లోకంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. ఒప్పుకోవచ్చా? ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పండి, సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు. ఇంకా చెప్పండి, సాతాను సింహాసన స్థలములో వారు నివసిస్తున్నారు. సాతాను వారు నడిపిస్తూ ఉంది. ఫరో అధికారం కింద వారు ఎలా మగ్గిపోతున్నారు, బానిసత్వంగా ఉన్నారు. స్వేచ్ఛ లేదు వారికి, స్వతంత్ర లేదు వారికి. వారికి ఒక దేశము లేదు, ఒక సొంత గృహము లేదు, సొంత ఇల్లు లేదు, లేకపోతే సొంత దేశము లేదు, సొంత సైన్యం లేదు, సొంత కరెన్సీ లేదు, సొంత ఒక జన్మస్థలం అంటూ లేనివారుగా సంచార జీవులుగా వెళ్ళిపోతున్నప్పుడు వారు కాని దేశం పరదేశమందు ఐగుప్తుల బానిసలుగా ఉన్నారు. దేవుడు వారికి ఒక జన్మభూమిని ఇవ్వబోతున్నాడు. దేవుడు వారికి స్థిరమైన మంచి ఫలవంతమైన దేశాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ వారు దానికోసం ఎదురు చూస్తున్న సమయంలో సాతాను కింద మగ్గిపోతూ ఉన్నారు. అలాగే నేటి క్రైస్తవులు దేవుని యొద్దకు వెళ్ళకుండానే, పరలోకం వెళ్ళకుండానే, ఆ గొప్ప పరలోక దేవుని రాము ఉండకుండానే ఇంకా వారి లోకములో పాపములో జీవిస్తూ సాతాను కింద మగ్గిపోతున్న వారు లేరా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఎలాగైతే బంధించబడ్డారో, స్వేచ్ఛగా లేరో, స్వతంత్రులుగా లేరో, బానిసలుగా ఉన్నారో, చీకట్లో ఉన్నట్టుగానే వారికి ఒక విమోచకుడు కావాలి. ఆమేన్. వారిని విడిపించడానికి ఎవరో ఒక నాయకుడు కావాలి. వారి కోసం మాట్లాడటానికి, వారి గురించి సంధించడానికి, వారి గురించి నిలబడటానికి, వారి గురించి ఫరోతో మాట్లాడడానికి, ఫరోని ఎదిరించడానికి ఎవరో ఒకరు కావాల్సి ఉంది. పోయారు అక్కడ ఒక్క జన్మ. అది మోషేని దేవుడు జ్ఞాపకం చేసుకున్న సందర్భం అండి. అది అతని జన్మ వెనక ఉద్దేశం ఉంది, అతని జన్మ ఒక పని ఉంది. ప్రారంభంలో మాట చెప్పాను, ప్రతి మనిషి యొక్క జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. నా జన్మ వెనక ఉద్దేశం ఉన్నది, మీ యొక్క జన్మ వెనక ఉద్దేశం ఉన్నది. మీరు పుట్టారంటే దాని వెనక దేవునికి చాలా ఒక ఆలోచనలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడు తన చిత్తం కొంచెం కనిపెడతా ఉన్న సమయం ఇది పేరా. అయితే జనులు దేవుని పట్టించుకుంటలేదు. పుట్టాం. కొంతమంది అంటారు, ఒరే సరిగా ఉండరా, మంచిగా ఎవడు కనమని నిన్ను ఎవడు పుట్టించు. చాలామంది అంటారు, ఏమన్నా మంచి మాట్లాడుతుంటే, నన్ను ఎవరు కనమన్నారు, నేను కనమని చెప్పానా? మరి ఇటు చెప్పాడు, ఇటు చెప్పాక కనేసింది మరి తల్లి. ఇక్కడ అంత ఎదిగిపోయారు ప్రజలు, పిల్లలు అంత ఎదిగిపోయారంటే, నిన్న ఒరే సరిగా ఉండరా, మంచిగా ఉండంటే, నన్ను ఎవడు కనమని నిన్ను? దీనికి ఆశ ఉందా? దీనికి సమాధానం ఉందండి? ఎంతమంది పిల్లలు తండ్రిని ఎదిరిస్తున్నారు? నన్ను ఎవడు కనమన్నాడు? నేను చెప్పాను కనమని. మరి ఇటు చెప్పాడు, మరి అప్పుడు నన్ను కన్నానని చెప్పాడు. కాబట్టి అలా తయారయ్యారు ప్రజలు. మళ్ళీ కొంతమంది ఉంటారు, అబ్బబ్బా పేదరికంలో పుట్టాను కానీ ఆ లక్షల కుటుంబంలో పుట్టుంటే బాగుండండి. వాళ్ళ జన్మలో సంతోషం ఉండదు అసలే, ఎప్పుడు ఏడుపు మొఖాలే. ఎక్కడ పుట్టాను నేను? అబ్బబ్బబ్బా ముళ్ళపూడి వచ్చేందు కుటుంబంలో పుట్టి బాగుండేమో, సుగరపేట నాకు ఇచ్చిండేవాడు. జనాలు కొంతమంది ఆలోచన వాళ్ళ జన్మ కోసం చీప్ అనమాట. దేవుడేమో ఉద్దేశంతో పుట్టిస్తే ఏడుపులు ఏంటంటే, అబ్బా అమెరికాలో పుట్టుంటే బాగుండేమో, లేకపోతే ఎస్సీ కాకుండా అబ్బా పెద్ద రాయుడు కుటుంబంలో పుట్టుంటే బాగుండేమో. కొంతమందికి ఆ జన్మ విషయంలోనే అవగాహన లేదండి. ఎందుకు పుట్టామో ఎడుతూ కొంతమంది, అనవసరంగా పుట్టాను ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొందరు ఏమో ఎదిరించేవాళ్ళు, నేను కనమన్నానా అని ఎదిరించేవాళ్ళు. కొంతమంది ఏమో అసలు ఈ అప్పుల బాధలు, తిప్పల బాధలు, ఇబ్బందులు, పేదరిక పరిస్థితి, అదిగో ఆ ఇంట్లో పుట్టుండే బాగుండేమో, ఆ కొలంలో పుట్టుండే బాగుండేమో, లేకపోతే ఇండియాలో కాదు కానీ అమెరికాలో పుట్టుండే బాగుండేమో ఆలోచన అన్నమాట. ఇప్పుడు అనుకోలేని చూస్తున్నారు ఏంటండి? అసలు అనుకోలేదు మీరు ఎప్పుడును? అనుకుని ఉన్నారు, ఖచ్చితంగా అనుకున్నారు. అనాశ ఇక్కడ ఎందుకు పుట్టాను, చిచి నేను అక్కడ పుట్టుంటే బాగుండేమో, వాళ్ళకి పుట్టుంటే బాగుండు, ఆ కుటుంబంలో పుట్ట, ఆ పెద్ద వంశాలు పుట్టే బాగుండు, ఆ పెద్ద లక్షాధికారి, కోట్లాధిపతి, మహా గొప్ప బిల్లిగన్స్ పుట్టుంటే బాగుండేమో, అనిల్ అంబానీ కుటుంబంలో పుట్టుంటే బాగుండేమో అని ఎంతోమంది ధనవంతులంటే పుడితే బాగుండేమని తన జన్మ విషయంలో చాలా తక్కువ చేసుకుంటారు. కానీ దేవునికి ఎక్కడ జన్మించాలో దేవుడు ఎరిగి ఉన్నాడు.
నిన్ను ఎవరికి గర్భములు వేయాలో దేవుడి ముందు నిర్ణయించాడు. నీవెక్కడ జన్మించాలో, ఎవరు జన్మించాలో, ఏ దేశంలో జన్మించాలో, ఏ కుటుంబంలో జన్మించాలో, ఏ ఏ ఏ వంశములో, ఏ కులములో, ఏ నామంలో జన్మించాలో, ఏ ఇంటి పేరట్లో జన్మించాలో దేవుడు ముందు ఎరిగి ఉన్నాడు. అసలు నీ జన్మ గొప్ప ఆశ్చర్యమైనది. 1,00,000 కణాల్లో నువ్వు కణమై ఉన్నావు. నువ్వు బయటికి రావడం గొప్ప కార్యం అసలే. నువ్వు బయటికి రావడం గొప్ప కార్యం అసలే. ఎందుకంటే చాలా జన్మ అంగవైకల్యంగా ఉండటము, కళ్ళు లేకపోవటము, కిడ్నీ లేకపోవటము, ఇలా కొంతమంది జన్మ ఎలా ఉందంటే చాలామందికి సరైన అవయవాలు సరిగా ఉత్పత్తి లేకుండా జన్మించి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను పరిపూర్ణముగా, పరిశుద్ధురాలుగా, లేకపోతే పరిపూర్ణంగా పంపించాడు దేవుడి భూమి మీద నిన్ను. అందుకు దేవుని మహిమపరచాలి. పోయి ఒకసారి ఒక ఆయన ఒక మందిరికి పోయాడట, ఒక టెంపుల్కి పోయాడంటండి, ఒక గుడికి వెళ్ళాడటండి. మెట్లు ఎక్కుంటూ వెళ్ళాడు, చాలా మెట్లు ఎక్కుంటూ వెళ్ళాడు పైకి. ఆ దేవుని అడుగుతాడనమాట. ఏమన్నాడంటే, నాకు సరైన చెప్పులు లేవు, ఎప్పుడు సరైన బూట్లు లేవు, మంచి బూట్లు కానీ, ఖరీదైన చెప్పులు కానీ, ఖరీదైన బూట్లు కానీ ఎప్పుడు వేసుకోలేదు నేను అని చెప్పుల గురించి దేవుని దగ్గర బాధపడిపోతున్నాడు. నవ్వుకొని, లేక మంచి బూట్లు ఎప్పుడు వేసుకోలేదు నేను, మంచి బూట్లు నాయన అని దేవుని అడుగుతున్నాడట. బాధతో, వేదంతో, చాలా బాధతో. కాళ్ళు ఉన్నాయి కానీ నాకేం లేవు, కాలికి చెప్పులు కూడా లేవు ప్రభువా, బూట్లు కూడా లేవు ప్రభువా అని తెగ బాధపడిపోతున్నాడు. ఈలోపు ఒక ఆయన సంతోషంగా, చాలా ఆనందంగా వచ్చేసాడంట. వచ్చేసి చాలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట, దేవుని మహింపరుస్తూ ఉన్నాడట అండి. చాలా సంతోషంగా అన్నట, నన్ను ఇలా ఉంచినందుకు ప్రభు నీకు స్తోత్రం అని చెప్తే స్తుతిస్తున్నాడు ఆ గుడిలో. ఆయనకి 2 కాళ్ళు లేవంటండి. 2 కాళ్ళు లేనివాడే ఆనందంగా సంతోషంగా స్తుతిస్తుంటే, ఈ కాలు ఉన్నవాడు చెప్పుల కోసం బాధపడుతున్నాడు. మనిషికి తృప్తి లేదండి. అప్పుడు అర్థమైందంట, దేవుడు చూపించినట్టు అనిపించిందేమో, ప్రభువా కనీసం నాకు కాళ్ళు లేవు, కనీసం 2 కాళ్ళు ఉన్నది స్తోత్రం అని చెప్పి బయటకు వచ్చాడంటండి. అంటే బుద్ధి వచ్చింది. ఎక్కడికి వచ్చినప్పుడు? దేవుని వద్దకు వచ్చినప్పుడు బుద్ధి వస్తుందండి, దేవుని వద్దకు జ్ఞానం వస్తుందండి. దేవుని మందిరికి వెళ్తే కొత్త జన్మకు విలువ తెలుస్తుంది, నీ పాత జన్మకు విలువ తెలుస్తుంది. దేవుని మందిరికి వస్తుంటే నీ యొక్క జీవిత విలువేంటో తెలుస్తుంది. దేవుని నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పచ్చు హల్లెలూయా. ఒక భయంకరమైన బానిసత్వములో ఉండగా వారందరూ ఏడుస్తూ, ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ, ప్రభువా మగ్గిపోతున్నాం, ఫరో యొక్క బానిసలుగా ఉన్నాం, దాసులుగా ఉన్నాం, కొలిమిలో ఉన్నాం ప్రభువా, భయంకరమైన శ్రమలో ఉన్నాం అని అందరూ వెలుగెత్తే రోజున ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, ప్రభువా నువ్వు ఒక రోజున ఐగుప్తును విడిపిస్తానని చెప్పావు కదా, దయచేసి జ్ఞాపం చేసుకో మమ్మల్ని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే, ఆ సమయంలో ప్రైజ్ ది లార్డ్ మగ సంతానం తెగ పుట్టేస్తున్నారంట అందరూ. ఫరో అనుకున్నాడట, అమ్మో మగోళ్ళు పుట్టేస్తుంటే ఇంకా పెద్ద సైన్యం అయిపోద్ది అని చెప్పి మగపిల్లలందరినీ చంపేసి ఆడపిల్లలు ఉంచమని చెప్పాడట. అలాంటి సమయంలో భయంకర శ్రమల్లో ఏ తల్లి ఏ తండ్రి ఇష్టపడిన సమయంలో మోషే గర్భమున పడ్డాడట. ఎకేబేదు అనేటువంటి మోషే భార్య యొక్క ఎకేబేదు గర్భములో మోషే పడ్డాడట. దేవుడి స్తోత్రం కలిగాక. ఆమె మెల్లిగా గర్భము ధరించింది. ఆమె మెల్లిమెల్లి నెల నిండుతూ ఉన్నాయి. ఈలోపు ఏం జరిగిందంటే, గర్భిణీ స్త్రీల్ని కనిపెట్టి పిల్లలు పుట్టిన తర్వాత కానిపోయిన వెంటనే మగపిల్లలైతే చంపేమని ఫరో ఆజ్ఞాపించాడు. అలాంటి సమయంలో ఈమె కాన్పు దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఆ టైము ఎలాంటి శోధన అంటే, అది పిల్లల్ని మగపిల్లలు నరికి నైల్ నదిలో పడేస్తున్నారు. ఆ నైల్ నదిలో ఏమండి ముసలు తిని బాగా బలంగా బలిసి ఉన్నాయటండి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ టైంలో
పుట్టడానికి ఇష్టపడతారా? గర్భం ధరించి ఇష్టపడతారంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా, అది కష్టమైనా, అది దేవుని యొక్క నిర్ణయము. జన్మించాడు, అందంగా పుట్టాడు, చాలా సుందరంగా ఉన్నాడు. 3 నెలలు దాచారట. ఇక దాయలేక ఏం చేశాడంటే అమరాము ఏకేబెదులు ప్రార్థన చేసి, ప్రభు నీకు అప్పగించేస్తాం చూసుకోండి అని చెప్పి దేవుడు చెప్పాడట. ఒక జమ్మ పెట్టి తీసుకోండి, లోపల వెళ్ళిపోట కీలిపోయండి, దాన్ని గొట్టం పెట్టండి, ఆ బిడ్డను దాంట్లో పెట్టి అదే నదిలో విడిచిపెట్టండి, నేను చూసుకోండి అన్నాడట. దేవునికి స్తోత్రం. అదే మిమ్మల్ని అంటే అది కనుక భర్త చెప్పనుకో, పీడకాలకు అన్నావేమో సరిగా చూడు అంటే తిడుతుంది ఇవి. అది ఈమెకి అందనుకో, అసలే నీకేమన్నా పిచ్చెక్కిందా, అసలు నీకు అర్థమవుతుందా, నీకు ఎక్కడ పెట్టమని చెప్పాడు దేవుడు? నైల్ నదిలో. ఎక్కడ పిల్లలు నరికి పడేస్తారో అక్కడ పెట్టమని చెప్పాడు, ఆ పిచ్చకపోతేని అని. భర్త మామూలుగా అండర్స్టాండ్ లేకపోతే కొట్టుకు చెప్తా ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళిద్దరికి మాత్రము దేవుని గురించి చక్కటి అవగాహన ఉందండి. చెప్పచ్చా? భార్యాభర్తలు ఇద్దరికి మంచి అవగాహన ఉంది. చాలామంది భార్యాభర్తలకు అసలు అవగాహన లేదు. వారి గురించి అవగాహన ఉండదు, వారి పిల్లల కోసం అవగాహన ఉండదు, వారి సంతానం కోసం, వారి కుటుంబం కోసం అవగాహన లేని జీవితాలు చాలా కనిపిస్తాయి. కానీ ఏకేబేదు అమరామికి మాత్రం భార్యాభర్తలకు మంచి అవగాహన ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఎలాంటి అవగాహన ఉందంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే రక్షణ కోసం, విమోచన కోసం, ఇశ్రాయేలు యొక్క విమోచన కోసం అంట వారు ప్రార్థన చేసేవారటండి. వాళ్ళ కడుపునే పుట్టాడు విమోచకుడు పుట్టాడు. అతని పేరు మోషే. మోషే జన్మించిన ఆ పెట్టెలో పెట్టారు, ఆ పెట్టెలో వదిలేశారు. ఆఖరిగా తన తమ్ముడిని చూసుకుండాకి ఎవరామె మిరియం వెళ్ళి చూసుకుందట. ఈ మిరియాము ఆ ఇంట్లో పనిచేస్తుంది, ఫరో కుమార్ దగ్గర పనిచేస్తుంటుంది. మిరియాము చూసుకుంటూ పోతుందట కూడా ఎక్కడికి వెళ్తుంది, ఆ నదిలోంచి అలా వెళ్ళిపోతుందట అండి. దానికి తెరచాప ఎవరు, దాని చుక్కాని ఎవరు, దాని కథానాయకుడు ఎవరు, దాని వెనక మోషే జన్మ వెనక ఆ వెనక అదృశ్యమైన వారు ఎవరు అంటే దేవుడికి ఉద్దేశముతో మోషేని జన్మింపజేసినట్లుగా నన్ను కూడా ఒక ఉద్దేశముతోనే దేవుడి లోకాన్ని తీసుకొచ్చాడు. వారి జన్మ గురించి తెలుసుకోగలిగితే నిజంగా వారు ధన్యులండి. వారి జన్మకు విలువ తెలుసుకుంటే మరీ ధన్యులండి. వారు ఎందుకు పుట్టారో, ఎందుకు జీవిస్తున్నారో, ఎందుకు పిల్లలు కంటున్నారో, ఎందుకు పిల్లలు పెంచుతున్నారో, ఎందుకు వారు ఇలా జీవించి వస్తుందంటే దేవుడు మీ వెనక ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఊరికే జన్మించరు, ఊరికే జీవించరు, ఊరికే చనిపోరు, కానీ దేవుని చిత్తం ఒకటి ఉంది వెనక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. నిశ్చితం ఉన్నవాళ్ళు చెప్పొచ్చండి. దేవునికి మహిమ కలుగాక. మరి నేను ఎత్తున్నా, మనం మాకు కూడా ఉండాలి కదా. మరి దేవునికి స్తోత్రం కలిగాక. ఏమండి, భార్యాభర్తలు అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి నిశ్చయంగా దేవుడు చూసుకుంటాడని విడిచిపెట్టారండి. నిజంగా దేవుడు చూసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పచ్చు హల్లెలూయా. కింద ముసళ్ళు ఏం చేయలేకపోయాయి, పైన ఫరో సైన్యం ఆ యొక్క సైనికులు ఏం చేయలేకపోయారు. ఆ నది గుండా వస్తుండగా ఫరో కుమార్తె, మరి ఆమెకేమనిపించిందో, రోజు ఇంట్లో స్నానం చేసి బొరుగొట్టింది ఏమన్నా తెలియదు, కానీ ఆ రోజు మాత్రం ఏటుకు వచ్చిందంటండి. ఆ ఏట్లో దిగి కన్నికలతోటి తమ చెలికలతో కలిసి చక్కగా స్నానం చేస్తుండగా ఆ జమ్ములు ఎక్కడో చిక్కుకుందంట ఈ పెట్టె. ఇదంతా దగ్గర నుంచి చూసేది ఎవరంటే ఆ సందులోంచి, ఆ పొదల్లోంచి నా తమ్ముడు ఏమైపోతాడా, ఎట్లా పోద్దని మిరియమ్మ చూస్తూ ఉందంట. సరిగ్గా ఫరో కుమార్తెకి ఆ పెట్టి కనిపించిందంట. తీసుకురండి చెప్పగానే తీసుకురా, తెలిస్తే దాంట్లో పిల్లడు ఉన్నాడు. ఆమె చెప్పొచ్చు అక్కడ. ఫరోకి ఆజ్ఞ ఏం తెలుసా అండి, మగపిల్లందరినీ చంపేయచ్చు. పైగా ఆ బిడ్డ ఖచ్చితంగా ఇశ్రాయేలుకి సంబంధించిన వాడని కూడా ఆమెకు తెలుసండి. నాతో ఉన్నారా? ఆ బిడ్డను తీసుకుని ఆమె చంపేయవచ్చు, లేదా తన తండ్రి చేత చెప్పవచ్చు, తండ్రికి చెప్పించవచ్చు, ఓ సైనికుడు వచ్చి ఆ పెట్టి ముంచవచ్చు కూడా అవసరమైతే. కానీ ఈ ఆపదలన్నిటినీ తప్పించేవాడు ఒక ఆయన ఉన్నాడే. నీకు వచ్చే ప్రతి ఆపదలు, ప్రతి కష్టాలు, ప్రతి శోధనలు, ప్రతి ఇబ్బందులు తప్పించేవాడు
ఒక ఉద్దేశం కొరకే ఇవన్నీ తెప్పించుకుంటూ వస్తూ ఉంటాడు ప్రియారా. చాలామంది సాక్ష్యం చెప్తుంటారు, అయ్యి బాబోయ్ వెంటికంత వాసులో నా ప్రమాదం తప్పిందండి, లేకపోతే ఈ పాటికి నన్ను మర్చిపోయి ఉండేవారు, నాకు పెట్టెట్టేసేవారు, సమాధి కట్టేసి ఉండేవారు, నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉండేవారండి. ఆ క్షణములో ఎందుకో దేవుడు నన్ను రక్షించాడండి, లేకపోతే ఆ లారీ నన్ను గుద్దేసి ఉండేది, ఆ యాక్సిడెంట్లో నేను పోయి ఉండేవాడిని, నిజంగానే నా భయంకర యాక్సిడెంట్లో చనిపోవలసిన అటువంటి పరిస్థితి, కానీ నన్ను దేవుడు జ్ఞాపం చేసుకుని కాపాడాడు, స్తోత్రం అని చెప్పి తాగేస్తూ ఉంటారు, సినిమా చూసేస్తూ ఉంటారు, బూతులు ఆడేస్తూ ఉంటారు, పాపం చేసేస్తూ ఉంటారు, దేవుడు కాపాడుతూ ఉంటాడు. అసలే నీ జనం వెనుక దేవునికి ఉద్దేశం అని తెలిస్తే నువ్వు మారుమనసు పొందుతావు, నీ జీవితాన్ని రాత్రి ప్రభువుకి అప్పగిస్తావు, నీ పెంట జీవితాన్ని విడిచిపెడతావు. దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు. పెద్ద కుమారుడేమో వ్యవసాయంలో పొలంలో పోతున్నాడు రోజు. చిన్న కుమారుడు ఒక రోజున వచ్చాడు, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయమని అడిగాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే తన ఆస్తి ఎంత ఉందో తీసి తనకి ఇచ్చేసాడు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వ్యాపారం చేయడానికి దుర్వ్యాపారం వలన బయటికి పోయి దూరంగా పోయి చాలా దేశాలకు పోయి దూరంతరం పోయేట తన డబ్బు అంతా కూడా తగలబెట్టేసి నాశనం చేసుకున్నాడు. అంటే తను దుర్వ్యాపారం, చెడు వ్యాపారం చేశాడు, పనికిమాలిన వ్యాపారం చేశాడు. ఆ డబ్బుతో రకరకాల పని చేసి మొత్తం డబ్బు అంతా పోగొట్టుకున్నాడు. ఇంటికి వద్దామంటే దానికి వాస్తలేవు ఇక, ఎందుకంటే వాటా ఇచ్చి అయిపోయింది. వాడు బయటకు వచ్చి చెడిపోయాడు, ఆకలి వేస్తుంది, ఆహారం లేదు. ఆ ఊరు పోయాడు, అయ్యా ఏదైనా పని ఇస్తారంటే ఎవరు పని ఇవ్వలేదు. ఆఖరికి ఎక్కడో మూలన చివరిన ఒక ఆయన అన్నాడు, నీకు పని ఏం లేదు కానీ నా ఆ అడవిలో, ఆ ప్రాంతంలో, ఆ పొలాల చివరిలో ఏమండి ఊరి పొలిమేరలో నాకు పందులు ఉన్నాయి, నువ్వు పందులు కాయి అని చెప్పాడండి. తన యొక్క దీనస్థితిని బట్టి తప్పని పరిస్థితుల్లో బతుకుదెరి కోసం అతను వెళ్ళి ఏం చేశాడంటే పందులు కాశాడండి. కానీ ఆహారం లేదు. ఒకరోజు బాగా ఆకలేస్తుంది, అతనికి ఇబ్బంది కలిగింది. పందులు తినే శుచి లేని పట్టుని, ఆ పొట్టు కూడా తినడానికి నోట్లో పెట్టుకోబోతున్నాడట. అతనికి బుద్ధి కలిగిందంటే అండి, ఏమని తెలుసా, నేనేంటి, నా తండ్రి ఏంటి, నా తండ్రి ఉన్నతమైన వాడు, నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి అంటే అనేక మంది దాసులు పనిచేస్తున్నారు, నా తండ్రికి బల్ల చుట్టూ బలమైన రాజు భోజనము, నేనేంటి ఇలా అయిపోయానేంటి, నేనెవరిని, రాకుమారుణ్ణి, యువరాజుని, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటి అని పందుల దగ్గర నుండి ఏడుస్తూ ఉన్నాడటండి. అతనికి మారుమనసు వచ్చింది, అతను మార్గం దిద్దుకున్నాడు, తన క్రియలు దిద్దుకున్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు, తానే తప్పిపోయానని తెలుసుకున్నాడు, తండ్రి యొద్ద నుంచి తప్పిపోయి చెడిపోయానని తెలుసుకున్నాడు. అప్పుడు అతడు, నా తండ్రి అంటే అనేక మంది ఉన్నారు, నా తండ్రి అంటే విస్తారమైన పనివారు ఉన్నారు, నేనేంటి ఈ పందులతో సహవాసం చేస్తున్నాను, నా స్థానం ఏంటి, నా దేశం ఏమిటి, నా తండ్రి ఏమిటి, రాజ్యభోజనం చేసే నేను యువరాజుని, ఇదేంటి పందులతో ఉన్నాను, పందులతో పడుకుంటున్నాను, పందులతో సహవాసం చేస్తున్నాను, పందులతో దగ్గర ఉన్నాను, ఈ పందులు తినే పొడి తిన్నానేంటి, ఏంటి నా బతికింత దీనంగా అయిపోయిందండి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడటండి. చాలామంది దేవుని కుమారులు పందులతో సహవాసం చేస్తున్నారండి. దేవుని కుమారులు దైవత్వాన్ని, దేవుణ్ణి, ఆ గొప్ప దేవుని భోజన బల విడిచిపెట్టి, తండ్రి యొక్క ఆలోచన చిత్తం విడిచిపెట్టి, దుర్దేశముతో దుర్వ్యాపారముతో బయటికి పోయి లోకములో వేశ్యలతోనూ సమస్తను అపితరపరుచుకుని చెడిపోయి దిక్కుమాల వారిగా దరిద్రులుగా ఉండి వాళ్ళు ఎక్కడో పడి పాపంలో పడుతూ ఉన్నారు. అయినా దేవుని కుమారులు అక్కడ, అయినా దేవుడు ఎలాంటి వాడంటే, ఆ తండ్రి ఏ రోజైనా తిరిగి వస్తాడేమో తన కుమారుడు ఎదురు చూశాడంట. ఆ దారి చాలామంది వచ్చారంట అండి. ఏదో కొద్ది ఇచ్చి పంపించేశాడు, బట్టలు ఇచ్చాడు, డబ్బులు పెట్టాడు, భోజనం పెట్టాడు, పంపించాడు. కానీ ఇంట్లో పెట్టుకోలే, ఎందుకంటే ఆయన కుమారులు కాదు వాళ్ళు. కానీ ఒక రోజున అదే దారిలో తన సొంత కుమారుడు గడ్డం పెంచుకొని, చెప్పులు లేనివాడే, ఉంగరం లేనివాడవై అతను మరి భయంకర మురికి బట్టలతో వస్తున్నప్పుడు తన తండ్రి సింహాసనం లేచి గేటు దగ్గర వెళ్ళి త్వరగా కగులించుకుని, నా కుమారుడు రా అని పిలిచాడట అండి.
అది తండ్రి ప్రేమ, అది తండ్రికి ఉద్దేశం. తండ్రి నుంచి వెళ్ళిపోవడం కాదు, కానీ తండ్రితో ఉండి తండ్రి చిత్తం చేయడానికి దేవుడు నిన్ను భూమి మీద పంపించి ఉన్నాడు. తను పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు. ఎలా తెలుసా? నేను ఇకపై నీ కుమారుని అనిపించిన యోగ్యుని కాదు. తన జన్మ జ్ఞాపం చేసుకున్నాడు, తన జన్మకు ఉద్దేశం జ్ఞాపం చేసుకున్నాడు. నేనేంటి పందులతో సహవాసం. చాలామంది క్రైస్తవులు సహవాసం ఎలా ఉంటుందండి? అనకూడదు కానీ పందులతో సహవాసం అండి. ఇదేంటి అనేసిన తర్వాత అనకూడదు అంటే పాస్టర్ గారు? అవునండి, అనకూడదు కానీ పందులతో సహవాసం, అనకూడదు కానీ పందులు దగ్గర పడుకుంటారు, అనకూడదు కానీ పందులతో సరదాగా అట్టి తిరుగుతూ ఉంటారు. అసలే ఆ పందుల్లో ఇది పంది కాదు, అసలు ఇది ఎవరు తెలుసా అండి? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు ఈ లోక కార్యాలలోంచి పూర్తిగా బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ తండ్రి ఏం చేసినా, ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా క్షమించడానికి సిద్ధ మనసు గలవాడిగా ఉన్నాడు. కానీ జనులకి ఎక్కట్లేదండి. దేవుణ్ణి పక్కన పెట్టి లోకంలో జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమ, ఆయనకి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. మళ్ళా చెప్తున్నాను, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. తీగలు ద్రాక్షవల్లి ఉంటేనే అవి ఫలిస్తాయి, కానీ వాటంతటా అవి ఫలించలేవు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి వాక్యంతో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుడు నేను ఈ లోకానికి ఎందుకు పంపించాడు, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. చూడండి, మోషేని దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు. గడ్డు కాలంలో, భయంకర సమయంలో, పుట్టకూడని సమయంలో ఏమండి ఆయన జన్మించటం, ఫరో కుమార్తె చూడటం, ఆ ఫరో కుమార్తె మనసు దేవుడు మార్చటం, తల్లి లాంటి మనసు రావటం, ఆ బిడ్డని తానే పెంచుకుంటాం అనేది దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గొప్ప విచిత్రం ఏంటంటే ఆ బిడ్డని పాలు ఇవ్వటానికి మరి తల్లి కాదు, ఈమె పెళ్లి చేసుకోలే. కాబట్టి ఆ బిడ్డకి పాలు ఇవ్వాలంటే పాలు ఇచ్చే తల్లి కావాలి, ఎంతకంటే జీతం ఇస్తా అని చెప్పింది అంటండి. నాతో ఉన్నారా? అప్పుడు మిరియం పరుగు పోయి అమ్మని తీసుకొచ్చిందంటండి. వాళ్ళ అమ్మని చెప్పకుండా పని మనిషిగా మిరియం పోయి తన యొక్క సొంత తల్లిని తీసుకొచ్చింది. అమ్మ, ఒక అవకాశం వచ్చింది, నీ సొంత బిడ్డకి నువ్వే పాలు ఇవ్వచ్చు, కానీ జీతం తీసుకోవచ్చు. గ్రేట్ కదా. ప్రపంచంలో సొంత బిడ్డకి పాలిచ్చి జీతం పుచ్చుకున్న తల్లి ఎక్కడైనా ఉండరా? కానీ బైబిల్లో ఉంది. దేవుడు దాని వెనక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప కార్యం ఏంటంటే తన సొంత బిడ్డకి సొంత తల్లి పాలిచ్చి చక్కగా పెంచుకుంటూ పెద్దగా చేసుకునే వరకు జీతంతో సైతం వచ్చేస్తుంది. అక్కడ కనుక ఉండుంటే చంపేసి ఉండేవారు. కానీ దేవుడు తీసుకొచ్చి ఎక్కడైతే శత్రువు ఉన్నాడో శత్రువు ఇంట్లోనే పెరుగుతున్నాడు మోషే. ఎంత గొప్ప కార్యం అండి. శత్రువు ఇంట్లోనే దేవుడు మోషేని పెట్టాడండి. దేవుని నామమున మహిమ కలుగాక. చిన్న ఉదాహరణ చెప్పొచ్చే మీకు. దొంగోడు పోలీస్ స్టేషన్లో బయట కన్నా పోలీసు వారు ఇంట్లో ఉంటే క్షేమం అండి. ఎందుకని? ఎవడు కనిపించదు, అక్కడ దొంగోడు ఉంటాడండి. మాట్లాడుతున్నారా? అర్థమైంది మీకు? కానీ ఇప్పుడు మోషే దొంగడు కాదు, కానీ దొర. ఆయన దేవుని చేతిలో పంపడినటువంటి వాడు ఉన్నాడు. ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు నైవేద్యలో పడకుండా తీసుకుని వచ్చాడు, నరకి బిడ్డను పడేయకుండా కాపాడుకొచ్చాడు. దాని వెనక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. అలాగే తప్పైన కుమారుని యొక్క జన్మ వెనక దేవుని ఉద్దేశం ఉంది. కానీ తాను తెలియక తాను ఆ మాటలు ఈ మాటలు విని తండ్రిని దూరం వెళ్ళిపోయి చెడిపోయి తిరిగి వచ్చినప్పుడు తండ్రి తనను కౌగులించుకుని దగ్గర తీసుకొని స్నానం చేయించి బట్టలు వేసి చెప్పులు తొడిగి ఉంగరం తొడిగి సింహాసనం మీద కూర్చోబెట్టి గొప్ప క్రొవ్విన దొరలు వధించి గొప్ప విందు చేశాడంటండి. నీ పట్ల అంత శ్రద్ధ ఉంది. తప్పైన పట్ల ఆ తండ్రికి ఎంత శ్రద్ధ ఉందో ఈ రాత్రి తప్పుపోయి జీవిస్తున్న వారు అందరి పట్ల దేవుని ఉద్దేశం ఉంది. ఆయన వద్దకు రండి, ఆయన వద్దకు రండి, ఆయన దగ్గరికి వచ్చి మీ జీవితం సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం కలిగాక. మోషే జన్మ ఉద్దేశం ఏం చేస్తా? అతడు ఎదుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, అన్నీ చదువుకున్నాడు, చక్క స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, మొత్తం డిగ్రీలని పూర్తి చేశాడట. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. అంతేకాదు సకల ఐగుప్తు దేశంలో భాషలన్నీ కూడా సాకశక్యంగా చక్కగా మరి
పలకింది పలకకుండా మరి చక్కగా పలికే స్థాయికి ఎదిగిపోయాడంటండి. అంతేకాదు అక్కడ ఫరో సైన్యానికి అధిపతిగా ఉండి సైన్యానికి శిక్షణ ఇచ్చేటువంటి గొప్ప కమాండర్గా ఉన్నాడట. దేవునికి స్తోత్రము కలుగాక. సుప్రీం కమాండర్గా ఉన్నాడట. ఆ సైన్యానికి యుద్ధం నేర్పేవాడుగా ఉన్నాడట. యుద్ధం ఎలా చేయాలో నేర్పించే స్థితిలో ఉన్నాడు. దేవుడు నాకు స్తోత్రము కలుగాక. చూడండి, దేవుడు తీసుకొచ్చి క్షామాకరమైన స్థలంలో పెట్టాడట. భయంకరమైనటువంటి వధస్థలము నుంచి క్షేమస్థలములో పెట్టాడట దేవుడు. అదే దేవుడు నిన్ను నన్ను కూడా కొన్నిసార్లు వధస్థలం నుంచి విడిపించి క్షేమకర స్థలంలో పెడతాడు దేవుడు ఎప్పుడు కూడా. దేవుడు అలాంటి వాడి జీవితంలో 3 బారిన జీవితాలని సిగరింపజేసే దేవుడైన, ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడైన, అలాంటి దేవుడే ఈరోజు మనం కలిగి ఉన్న దేవుడు అండి. ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళి రావటం వల్ల ఉపయోగలేదు. మార్పుతో రండి. నిజంగా మీ జీవితాలు మారాయా? నిజంగా మీ జీవితం మారకుండానే వేషధారణగా అబద్ధాలు ఆడుతూ మార్పు లేకుండా ఎంతకాలం అలా టైం పాస్ చేసుకుంటూ పోతావు? ఎంతకాలం చర్చికి వెళ్తూ ఉంటావు? మార్పు లేని జీవితము. ఏదో ఒక రోజు నువ్వు మారుమనసు పొందాలి ఖచ్చితంగా. మీ క్రియలు దిద్దుకోవాలి, నీ మార్గాలు దిద్దుకోవాలి. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. టైం వచ్చింది. ఆ సమయంలో మోషే వెళ్ళి వారిని విడిపించాలనుకున్నాడు. తర్వాత కొన్ని కారణాలు బట్టి అతడు అక్కడి నుంచి తరవబడ్డాడు. భయముతో అతను వెళ్ళిపోయాడు. ఒక రోజున దేవుడు 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని పట్టుకుని అన్నాడు, రా, నా ఐగుప్తులో నా ప్రజలు ఏడుపులు ధనులు ప్రార్థనలు విన్నాను, నేను అక్కడ పంపిస్తాను చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేని ఒక ఉద్దేశంతో పుట్టించాడు కాబట్టి అతను పెద్దవాడే వరకు, తను తెలుసుకునే వరకు, తాను దేవుని వద్దకు వచ్చే వరకు, దేవుడు కూడా తను బయలుపరుచుకునే వరకు దేవుడు కొంతకాలం అతన్ని నెల దాచాడు. సమయం వచ్చింది, పిలిచాడు, కర్ర ఇచ్చాడు, కొన్ని కార్యాలు ఇచ్చాడు, అద్భుతమైన సూచికలు ఇచ్చాడు, గొప్ప వరాలు ఇచ్చాడు, వెళ్ళమని చెప్పాడు. వెళ్ళాడు, అక్కడ అద్భుతం చేశాడు. ఆ జనమని తీసుకుని వచ్చి ఐగుప్తు దేశానికి నాయకుడిగా బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇశ్రాయేల్ ప్రజలందరినీ విడిపించడానికి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బయటకు తీసుకురావడానికి గొప్ప నాయకుడిగా, విమోచకుడిగా మోషే ఈ భూమి మీదకి జన్మించి ఉన్నాడు. అతని జన్మకు ఒక అర్థం ఉంది. ఇరిమియా జన్మకు అర్థం ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు జన్మకు అర్థం ఉంది. నీ జన్మకు అర్థం ఉందా? నువ్వు జీవిస్తున్న జీవితానికి అర్థం ఉందా? గురి కలిగి ఉన్నావా? లక్ష్యం ఉందా నీ జీవితంలో? ఒక పరలోకం ఉందని, ఒక నరకం ఉందని ఇంకెప్పుడు తెలుసుకుంటావు? నువ్వు నరకం తప్పించుకొని దేవుని రాజులో ప్రవేశించాలని ఎప్పుడు తెలుసుకుంటావు? మరణానికి ముందే సృష్టికర్తని స్మరణ తెచ్చుకొని, నీ నిర్మాణకుడిని జ్ఞాపం చేసుకొని, నీ జీవితాన్ని పరిపూర్ణంగా యథార్థంగా దేవునికి అప్పగించుకొని భూమి మీద నీతిమంతుడిగా యథార్థంగా జీవిస్తే దేవుడు నీకు గొప్ప రాజ్యం ఇవ్వబోతున్నాడండి. ప్రభు నామని మహిమ కలుగాక. ఆ తర్వాత మనం చూస్తున్న బైబిల్లో పాత నుంచి కొత్త నిబంధనకి 400 సంవత్సరాల తర్వాత రంగం మీద రంకెలు వేసే గొప్ప ప్రవక్త పుట్టాడటండి. అతని పేరు బాప్తిస్మిచ్చి యోహాన్. గొడ్ల పట్టుకున్నాడట. ఆమేన్. గొడ్ల పట్టుకొని అరణ్యములో కేకలు వేస్తున్నాడటండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది, పరలోక రాజ్యం సమీపించున్నది. ఆమేన్, ఆమేన్. దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. ఆమేన్, ఆమేన్. ఏం చెప్పుకుంటాడండి ఆయన? 3:1 వచ్చినవండి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, టీ పెట్టండి అమ్మ, టీవీ చూద్దామని చెప్పలేదు ఈయన. ఈ టైప్ కాదు ఆ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. రావటం అంటాడు, మారుమనసు పొందండి అన్నాడట. మనం ఏమంటాం? మారుమనసు పొందపోతే పర్లేదమ్మా, రామ్మ చర్చికి. ఎంతసేపు కోళ్ళు ఫాలం నింపుకున్నట్టు చర్చిలు నింపుకున్నాడు తప్ప ఏమండి మారుమనసు పొందండి అని చెప్పేవాడు లేడు. అని క్షమించండి. కానీ ఇక్కడ నాకు కనబడేవాడు బాప్తిస్మిచ్చి యోహాను రాగానే రంగం మీదకి అన్నాడు. అక్కడ పరలోక రాజ్యం సమీపించినది, ఆ సమీపించే రాజ్యాలకు వెళ్ళాలంటే మీరే వాళ్ళు ఇలా వెళ్తా కుదరదు, మారుమనసు పొందాలన్నాడండి. రాగానే మారుమనసు పొందమని చెప్తున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక.
ఒక ఆయన ఒక పాస్టర్ గారు, ఏమంటే చర్చిలో జనమంతా ఇలా ఉన్నారండి, సరిగ్గా మారుమనసులాగా ఉన్నారంటే మారతారులేండి అన్నాడట అండి. మారతారులేండి అన్నాడట. ఈయనకే మార్పు లేదంటండి. ఈయనకే మార్పు లేదంట. ఒకసారి గుడ్డోడు మాడుకుంటారట, ఒరే మన ఇద్దరం కలిసి ఏం చేద్దాం, ఈ హైవే క్రాస్ చేద్దాం, ఈ మా పక్క ఏముంది కదా ఇది క్రాస్ చేద్దాం అన్నారట. మన గుడ్డలో తెలియకూడదని చెప్పి నల్ల కలర్ పెట్టారట ఇద్దరు కూడా. ఏంటి తెలివి ఏంటంటే, ఎవరైనా వెళ్తూ ఉంటారు, మనం ఏం చేద్దాం, వెనకాల వెళ్దామని చెప్పేసి అనుకుంటా. ముందు నేను వెళ్తానని చెప్పి ఒక గుడ్డోడు చెడు ముందుకంటండి. వాడు వెళ్తుంటే వాడు వెనకాల వెళ్ళిపోతున్నాడంట అండి. అనుకున్నట నేను గుడ్డోడని ఆ ముందోడు తెలియకుండా నేను చాలా కవర్ చేసుకున్నాను అనుకున్నాడట. పాపం ఆ ముందోడు గుడ్డోడి సంగతి తెలియదు. నేను జ్ఞానవంతుని తెలివంతుని అనుకుంటాడట. సరిగ్గా హైవే క్రాస్ చేసరికి ఆ ముందునవాడు అయోమయ స్థితిలో ఉన్నాడట అండి. ఎందుకంటే ఆడికి దిక్కులేదు. అంటే ఎవరిని పట్టుకోవాలి, దాటాలంటే కళ్ళు ఉన్నవాడిని పట్టుకోవాలి. కళ్ళు లేనోడు కళ్ళుని పట్టుకుంటే ఏమవుద్ది, జోగి రాసుకొని బూజులు అన్నట్టు గుడ్డువాడిని త్రావు చెప్పితే ఇద్దరు గుండెలో పడతారు. వాక్యం ఉందిగా, నాతో ఉన్నారు, దేవుని స్తోత్రం కలుగాక. అలా ఈరోజు మార్పు లేని వాళ్ళు వాక్యం చెబుతుంటే వాళ్ళకి మార్పు వస్తుంది. మార్పు లేని వాళ్ళు మారు మనసు కోసం మాట్లాడే అర్హత లేనివారు. ఈరోజు భయంకర పరిస్థితి అంటే క్రైస్తత్వంలోనే మారు మనసు కావాలి. ముందు మారు మనసు హిందువులు కాదండి, హిందువులు ముస్లిమ్స్ కాదు, ముందు క్రైస్తవులే మారు మనసు పొందాలి. క్రైస్తవులే మార్గాలు దిద్దుకోవాలి. ఇశ్రాయేల్ వరకే మాత్రమే వర్తమానము మనకు వర్తించదండి. ఇశ్రాయేల్ వరకు మాత్రమేనా దిద్దుకున్న మార్గాలు? ఇశ్రాయేల్ మాత్రమే కట్టినవారా? ఇశ్రాయేల్ మాత్రమే మాటనవారా? సిగ్మల్ వారంటే లేదు. ఇప్పుడు ఆత్మీయంగా క్రైస్తవులు ఆ స్థాయిలో ఉన్నారు. మీరు ఒప్పుకోకపోయినా అది 100% నిజమండి. అది వేరే మారు మనసు లేదు. ఎందుకంటే సంఘానికి వెళ్తారు ఇద్దరు పెద్దలు, ఈ పక్క ఒకడు ఆ పక్కడు, అసలు మాట్లాడుకోరంటే వీళ్ళు అసలే. సంఘ పెద్దలు మాట్లాడుకోరు, సంఘానికి వెళ్ళేవారు మాట్లాడుకోరు. అసలు కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే సినిమా హాల్కి వెళ్ళినట్టు వెళ్ళి కూర్చుని ఎలా వచ్చేస్తారో సంబంధం లేకుండా ఉంటారన్నమాట అండి. నేను చెప్తాను, చర్చికి వెళ్ళేవాళ్ళు ఒక రొట్టె ఒకటి కాదు మనందరం ఏకమై ఉన్నాను బైబిల్ చెప్తుందండి. రొట్టె ఒకటి కాదు మనందరం ఏకమై ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలంట, క్షమించుకోవాలంట. దేవునికి స్తోత్రం కలిగాక. ఖచ్చితంగా ఒక సంఘము ఖచ్చితంగా ఏక ఆత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి ఉంటేనే కానీ దేవుని సంఘము కాదు. అసలు కొన్ని సంఘాలు సంతలే ఉంటాయండి. ఒకసారి ఎక్కడికో వాకింగ్ చెప్తుంటే అండి, ఆ పిల్లలు వెనకాల కూర్చున్నట్టండి, వెనకాల పిల్లలు సండే స్కూల్ పిల్లలు అందరూ కూడా ఫోన్లు పట్టుకుని గేమ్ ఆడుకుంటున్నారండి. ఏంటండి, మన సండే స్కూల్ పిల్లలందరూ చర్చిలోకి వెళ్ళి గేమ్ ఆడుకుంటున్నారండి. వీళ్ళ అమ్మ నాన్న, ఎవరే నాన్న నేను వాక్యం వింటాను, నువ్వేమింటావు నాన్న, నువ్వు గేమ్ చూస్తూ ఉండను. వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళకేం మారుమనసు లేదు కాబట్టి పిల్లలకే మారుమనసు వస్తుంది. అందుకే అంటే ఆవెళ్ళి ఆ దూడెళ్ళి కంచి మేతే దూడెళ్ళి ఏమన్నా కంచి మేస్తుంది, దాని పిల్ల ఏమన్నా ఆవెళ్ళి గడ్డి మేస్తే ఇది గడ్డి మేస్తుంది, ఆవెళ్ళి కంచి మేస్తే ఇది కూడా కంచి మేస్తుంది. కాబట్టి మారు మనసు పొందవలసిన పిల్లలు కాదు, ముందు తల్లిదండ్రులు మారు మనసు పొందాలి. నేను క్షమించండి, దేవునికి స్తోత్రం కలిగాక. ఒకవేళ మారు మనసు పొందిన తల్లిదండ్రులు చెప్తున్నారు అనుకోండి, ఏం లేదనుకోండి, వాళ్ళ కర్మ, వాళ్ళు ఇంకేం చేయలేము మనం. మారు మనసు పొంది పిల్లలు చెప్పినప్పుడు, మారు మనసు పొందిన తల్లిదండ్రులు పిల్లలు చెప్తున్నప్పుడు వినకపోతే వాళ్ళ కర్మ. కానీ మారు మనసు లేకుండా తల్లిదండ్రులు పిల్లలు చెప్పారంటే ఏది ఎత్తుతామో అదే పంటకు వస్తాం. దేవుని నామమున మహిమ కలుగాక. అందుకే యేసు చెప్పాడు, ఒకటి కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రోజుల్లో సమీపించలేడు అన్నాడు. కొత్తగా జన్మించడం కోరుకుంటున్నాడు దేవుడు, కొత్త జన్మ కోరుకుంటున్నాడు దేవుడు. నీ జీవితం పాతదై ఉన్నది, ఆ యొక్క క్రీస్తునందున్నవారు నూతన సృష్టిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తులో ఉండేవారు, క్రీస్తుని అంగీకరించేవారు, క్రీస్తుని అందుండేవారు నూతన సృష్టిగా ఉంటేనే దేవుడు అంగీకరిస్తున్నాడు. క్రైస్తులుగా మారినందుకు కాదు, క్రీస్తులో ఉండాలంటే నూతన సృష్టి అయి ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క నూతన సృష్టి అయి ఉన్నాడు. ప్రభువు నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఆదాము మొదటి సృష్టి అయితే రెండవ సృష్టి అయి నడిపారా.
మొదటి ఆదాము తప్పిపోయినట్లయితే రెండో ఆదాము తప్పిపోయిన వారిని అందరినీ తిరిగి దేవుళ్ళు తీసుకొస్తున్నట్టుగా ఉన్నది పేరు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి రంగం మీద ఒకడు గొడ్ల పట్టుకొని రంకులు వేస్తున్నాడటండి. దేవునికి స్తోత్రం కలుగాక. మారు మనసు పొందండి, దేవుని సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని చెప్పుతూ చెట్టు ఉన్న గొడ్డలు నాటబడి ఉంది, మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే అన్నాడండి. అరణ్యం నుంచి వచ్చాడేమో, చెట్టు కోసం మాట్లాడాడు. చెట్లు అనగా మనుషులై ఉన్నారు, గొడ్లు అనగా వాక్యమై ఉంది, ఫలించిన చెట్టు అనగా ఫలము లేని జీవితాలై ఉన్నాయి. మరి నరకబడి అగ్నిలో వేయటం అంటే నరకంలో వెయిట్ అనేది ఆయన భాష అయి ఉంది పేరు. అది ఆయన బైబిల్ భాషలో ఆయన ఏ చెట్లయితే చూశాడో ఆ చెట్ల కోసం మాట్లాడాడు. ఆమేన్. చెట్లు నరకడం చూశాడు, ఫలించిన చెట్లు నరకడం చూశాడు. ఫలించిన చెట్లు నరకడం, ఆ నరికిన చెట్లు తీసుకెళ్ళి పొల్లగా చేసి మంట వేయటం చూశాడు. అరణ్యంలో భయంకరమైన పాపానికి సాదృశ్యమైన సర్పను చూశాడు. కాబట్టి అతను సర్ప సంతానమా జాగ్రత్త అని, పాప సంతానమా జాగ్రత్త అని ఖండించాడు. ఫలించకపోతే ఇదిగో గొడ్డలి ఎవరు నాటబడి నరకబడి అగ్నిలో ఎలా వేయబడుతున్నాయో ఆ చెట్టులు, ఫలించిన చెట్టులు మీరును అంతే మారుమనసు పొందండి అన్నాడట. వారు అన్నారంట, మేము అబ్రహాము సంతానము, మేము పాస్టర్ గారి పిల్లలము, మేము పెద్దల పిల్లలము, మేము పుట్టి క్రైస్తవులము. మనం అంటలేదా? మాట్లాడరు ఏంటండే, అలా బిగిసిపోతున్నారు ఏంటండే, ఉన్న విషయమే కాదేంటండే, ఏమండి కాదంటారా? ఒప్పుకునే ఎంతమంది చెప్తారండి? ఒప్పుకున్న దేవుని స్తుతించండి. అంత కఠినమా? అయితే దేవుడు కూడా అంతే కఠినంగా ఉంటాడు సోదరులారా. దేవునికి స్తోత్రం కలిగాక. నిజాన్ని ఒప్పుకొని వారిగా ఉండాలి. నిజాన్ని ఒప్పుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. నిజంగా నువ్వు సరికాదని దేవుడు చెప్తున్నప్పుడు ఆ లోపల నీ యంత్రాత్మ తప్ప నీకెవ్వరికి ఆ విషయము తెలియదు. అది నీ యంత్రాత్మ, మీ మనస్సాక్షి నీ మీద సాక్షి చెప్తా ఉంది. రాత్రి నువ్వు ఇందులో ఉన్నావు, అందులో ఉన్నావు, సరిగా లేవు, తప్పులో ఉన్నావు, దోషం చేస్తున్నావు, పాపములో ఉన్నావు, ఇంకా చీకటిలో ఉన్నావు, ఇంకా వేషధారంగా ఉన్నావు, నువ్వు ఇంకా మురుకులో ఉన్నావని నీ యంత్రాత్మ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నది. దానికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి, నాకు కాదు, ఇక్కడ చుట్టూన వరకు కాదు. అందుకే కొత్తగా జన్మించండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందుటే కొత్త జన్మైనది. నేను ముగించే ముందు మాట్లాడిన పేరు అతడు పిలుస్తున్నాడు, మారు మనసు పొందండి అని చెప్పగానే సైనికులు వచ్చారు, మారు మనసు పొందారు. చాలామంది వచ్చారు, పాపులు వచ్చారు, మారు మనసు పొందారు. వేశ్యలు వచ్చారు, మారు మనసు పొందారు. ఆమేన్. సుంకర్లు, పాపులు, వేశ్యలు వీళ్ళందరూ వచ్చంట బాప్తిమిచ్చి యోహాను ద్వారా వాక్యమిని మారు మనసు పొంది అక్కడ నీటిలో కడగబట్టి బాప్తిసి మారు మనసు విషయమే బాప్తిసి పొందారట. వాళ్ళందరూ కూడా శాస్త్రులు, పరిచయాలు మాత్రమే రాలేదంటండి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అతని బోధ అంగీకరించి మారు మనసు పొందారట. ఈ శాస్త్రుల పరిచయాలు మాత్రము ఎన్నడూ ఆయన బోధ కానీ ఆయన ఇచ్చే బాప్తిస్మ వద్ద కానీ లెక్క చేయకుండా పోయారట. లూకాసు వార్తలో మీకు చూస్తే 7వ అధ్యాయము 30వ వచనములో ఈ యథార్థమైన మాట రాయబడింది. పేర చెబుతారా? పరిసయ్యులను చూడండి, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఎవరండి వీళ్ళిద్దరూ? గమనించండి. ఎవరమ్మా? పరిసయ్యులు. ఇంకెవరు? బైబిల్లో సుంకరులు మనసు పొందారు, పాపులు మనసు పొందారు, వేశ్యలు మనసు పొందారు. ఆఖరికి సైనికులు కూడా వచ్చి తప్పులు ఒప్పుకుని, ప్రభువా మేమేం చేయమంటావు అంటే అక్కడ వాళ్ళు తప్పులు ఒప్పుకున్నప్పుడు అక్కడ బాప్తిమిచ్చి అన్నాడు, సైనికులారా ఇలా యథార్థంగా న్యాయంగా ఉండండి, మీకు అప్పగించిన దానికంటే ఎక్కువ ఆశించకని చెప్పుకొచ్చాడు. సుంకరులు వచ్చారు, వేశ్యలు వచ్చారు తప్ప ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే బోధకులు అని వాళ్ళందరూ కూడా బోధకులు, ధర్మశాస్త్రం యొక్క బోధకులు, ధర్మశాస్త్ర యొక్క ఉపదేశకులు, మరి భక్తి చేసేటువంటి పరిసయ్యులు. ఈ 2 రకాలు వచ్చి ఏమన్నారా? చదవమ్మా. ధర్మశాస్త్ర ఉపదేశకులను బాప్తిమిచ్చి యోహాను చేత బాప్తిసం పొందక, అంటే బాప్తిమిచ్చి యోహాను ఇచ్చే బాప్తిసంతకు రాలేదంటే వాళ్ళు. మరి ఎవరు వచ్చారు? శాస్త్రులు వచ్చారా? సుంకరులు వచ్చారా?
పరిచయాలు వచ్చారా? ఎవరు వచ్చారు? సుంకర్లు వచ్చారండి, వేశ్యలు వచ్చారండి, పాపులు వచ్చారండి, సైనికులు వచ్చారండి. కానీ వీళ్ళు మాత్రం రాలేకపోయారా? వీళ్ళందరూ తప్పు ఒప్పుకున్నారు తప్ప, పశ్చాత్తాపడ్డారు తప్ప, మారుమనసు ఉంది తప్ప, వీళ్ళు మాత్రము మేము అసలు మారుమనసు ఎక్కలేదు, మేము బాగానే ఉన్నాం, మేము పరిశుద్ధులం అని చెప్పి పరిచయులను ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏమన్నారంటే అక్కడికి వచ్చి మేము పొందం బాప్తీసాను అన్నారంట. వాడు బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడి. రాత్రి చెప్తున్న పేర యేసుక్రీస్తు నామములో ఎందరైతే బాప్తీసం పొందలేదో వాళ్ళందరూ ప్రేర రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు బాప్తీసం పొందకపోతే వారు పరలోకం పోరు. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మాత్రమే పరలోకం పోతారు. ఎందుకు? యేసుక్రీస్తు నామములోనే పాపక్షమాపణ. మరే బాప్తీసము, ఏ విధమైన బాప్తీసము, నామము లేని ఏ బాప్తీసము కూడా, ఏ పెళ్లి బాప్తీసము, ఏ చెగిన బాప్తీసము, జెండ కింద బాప్తీసము, మరి తండ్రికి పరిశుద్ధాత్మని బిరుదుల బాప్తీసము, అది పరలోకం చేర్చదు. కానీ యేసుక్రీస్తు నామములో నీటి బాప్తీసం మాత్రమే పరలోకం చేస్తూ ఉందండి. ఆ విషయంలో మారుమనసు పొంది రక్షణ పొందవలసి ఉంది క్రైస్తవులందరూ కూడా. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు బైబిల్లో, ధర్మోపదేశకులు పరిచయాలు వచ్చాట, అతని చేత బాప్తీసం పొందక వెళ్ళిపోతున్నప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని సంకల్పమును వారు నిరాకరించిరని రాయబడి ఉందండి. ఏంటంటే దేవుని సంకల్పం. బాప్తీసం పొందడం అనేది ఎవరి సంకల్పం అండి? పాస్టర్ కోసం కాదు పొందవలసింది, సంఘం కోసం కాదు, సంఘం సభ్యత్వం కోసం కాదు, దేవుని సంకల్పం నెరవేర్చడానికి బాప్తీసం పొందాలి. యేసు ప్రభు సాక్షాత్తం ఆయనే బాప్తీసం పొందినప్పుడు ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగే జరగనిమ్మన్నాడండి ఆయన. కాబట్టి ఆకాశం కింద ఏ మనిషి నామం రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామంలోనే బాప్తీసం పొందే రక్షణ ఉన్నది. తండ్రి కుమారు సిద్ధాత్మనాలు బాప్తీసం పొందినవారు మళ్ళీ తిరిగి యేసుక్రీస్తుని బాప్తీసం పొందితేనే సరి, దేవుడు వారిని అంగీకరించాడు. కాబట్టి తిరిగి యేసుక్రీస్తుని బాప్తీసం పొందాలి. పెళ్లి బాప్తీసం పొందిన అందరూ కూడా యేసుక్రీస్తుని బాప్తీసం పొందాలి. మరి చిలకరి బాప్తీసము, చిన్నపిల్లలకి బాప్తీసం పొందిన వారందరూ కూడా యేసుక్రీస్తునాలు బాప్తీసం పొందాలి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ చెప్పి 3 ముంచులు ముంచిన వారు అవి తిరిగి యేసుక్రీస్తునాలు బాప్తీసం పొందాలి. మారు మనసు పొందాలి. ఈ విషయంలో క్రైస్తవులందరూ కూడా దేవునికి స్తోత్రం కలిగాక. అందరూ వచ్చారు, బాప్తీసం పొందారు, అందరూ మనసు పొందారు, అందరూ పశ్చాత్తాపడ్డారు. కానీ వీళ్ళు మాత్రము కఠినులయ్యి బైబిల్ పట్టుకొని, ధర్మశాస్త్రం బోధ పట్టుకొని దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారు వీళ్ళకి పీడారా. కాబట్టి రాత్రి దేవుని సంకల్పం ఏం తెలుసా అండి? మారు మనసు పొందటం, కొత్తగా జన్మించటం, మన జన్మ వెనక దేవునికి ఉద్దేశం అని తెలుసుకునటం, వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు బాప్తీసం పొంది దేవుని పరిశుద్ధాత్మ నింపబడి దేవుని రాజ్యాన్ని పొందుకోవటం అనేది గొప్ప కార్యమే ఉంది. కాబట్టి 400 సంవత్సరాల తర్వాత అరణ్యంలో కేకనబడుతుంది. దేవుని పక్షాన ఒక ప్రవక్త నిలబడి రండి అని చెప్పి, ఇదిగో యెహోవాకు మార్గం సిద్ధపరచుకోండి అని చెప్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. నా వెనుక ఆయన వస్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలు మోసిపోయి దేవుని గొర్రెపిల్ల నా వెనుక వస్తున్నాడు. ఆయన చాటాన్ చేతిలో ఉంది, ఆయన అగ్నితో బాప్తిసం ఇస్తాడు. నేను ఆయనకంటే ముందు వచ్చాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను తగ్గాలి, ఆయన పెరగాలి అని ఆయన కోసం మాట్లాడుకుంటూ మార్గం సరళం చేసుకుంటూ వెళ్తున్నాడు బాప్తిమిచ్చి యోహాను. అతడు ఏ ఉద్దేశంతో జన్మించో తెలుసా అండి? ఇశ్రాయేల్ ప్రజలకి మెస్సియాను, క్రీస్తును బయలుపరచడానికి, ఆ యొక్క తండ్రుల యొక్క హృదయాలు పిల్లవైపు తిప్పడానికి, ఆ నీతిమంతుల యొక్క హృదయాలు యేసు అనే వాగ్దాన కుమారుని వైపు తిప్పడానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేక ప్యాకేజీ, ఆ ప్రత్యేక ప్యాకేజీ వచ్చినవాడు నేను కూడా. ప్రభు నామన మహిమ కలుగాక. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయుల బోధల్లో ఆ 4 హెరోదీయులు, 4 సంస్థలు మగ్గిపోతున్నటువంటి పాత నిబంధనలు ఇశ్రాయేలు ఎలా మగ్గిపోయారు, కొత్త నిబంధనలు కూడా ఈ 4 సంస్థలు మగ్గిపోతున్నప్పుడు ఒక కేకన పడుతూ ఉంది, బయటికి రండి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మెస్సియాని, క్రీస్తుని కలుసుకుని అపోస్తల సంఘముగా ఏర్పరచబడ్డారు పేరు వాళ్ళు. ఆ రోజు దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అపోస్తల సంఘం ఏర్పడిన తర్వాత, దేవుని పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత, యేసు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ నింపబడి ప్రపంచమంతా సువార్త చెప్పినప్పుడు, సంఘాలు కట్టబడినప్పుడు అనేకులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. క్రీస్తు సువార్త బహుగా ఆ మిషనరీ ద్వారా జాన్ వెస్లీ కాలములో, పెంతెకోస్తు కాలములో, ఏకత్వ కాలములో, ఆ యొక్క లూథర్ తర్వాత
జాన్వేశ్వరి కాలంలో సువార్తకి ద్వారాలు బాగా తెరబడి ప్రపంచమంతా గొప్ప సువార్త వెళ్ళి అనేకులు తెరవబడిన ఆ ద్వారంలోకి వచ్చి రక్షణ పొంది క్రైస్తవులుగా మార్చబడ్డారండి. ప్రపంచమంతా క్రైస్తవులు మార్చబడ్డారు. చాలా కొంతకాలం తర్వాత పాత నిబంధనలో ఇంటికి పోయిన చదవండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మీకు జ్ఞాపం చేస్తున్నాం. ఇంటికి పోయిన చదవండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారు ఆ దాస్యంలో ఉండి పనిపెడుతున్నారట. ఏమని తెలుసా? ప్రభువా, మమ్మల్ని ఎందుకు శత్రువుకు అప్పగించావంటే మేము నీ మాటలు విన్నందున, మారు మనసు పొందినందున, నువ్వు పంపిన ప్రవక్తల మాట విన్నందున, ఆ ప్రవక్తలకు తిరుగుబాటు చేసినందున, వారిచ్చిన హెచ్చరికను కొట్టివేసినందున, దాని తర్వాత మాకు ఉగ్రత వచ్చి పడింది. శత్రువు తీసుకెళ్ళి బానిసత్వంలో బంధించాడు. ప్రభు విడిపించవా విడిపించవా అని వారు మొరపెట్టినప్పుడు దేవుడు మరలా వారు జ్ఞాపం చేసుకుని ఆ చెరలో నుంచి బయట తీసుకొచ్చాడటండి. క్రైస్తత్వం సేమ్ అలాగే ఉంది ఈరోజు అండి. ఇశ్రాయేల్ అందరూ బయటకు వచ్చిన తర్వాత ఒకే ఒక వాక్యం జ్ఞాపం చేస్తాను, చూడండి. ఆ వాక్యం చూడండి, పేర నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, ప్రభు నన్ను మహిమ కలుగాక. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 23 చదవని పేర. వారి సంతతిని ఆకాశ నక్షత్రమంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశము స్వతంత్రించుకుని నీవు కానానీయులు దేశ నివాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారికి రాజులను ఆ దేశ జనులను వారికి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారములు బట్టి బహుగా సంతోషించి. అక్కడ ఆగండి, 23 నుంచి మంచి చదవం కదా. వాళ్ళు అప్పుడే ఐగుప్తులో దాస్యంలోంచి వచ్చారండి. వాళ్ళు దాస్యములోంచి వచ్చి ఆ దేశంలో ప్రవేశించి ఆ ఫలవంతమైన భూమిని అనుభవించి దేవుని స్తుతించి హ్యాపీగా ఉన్నారట. బైబిల్ చెప్తుంది చూడండి, ఆ చివరి వచ్చిన చదువుతున్నాను మళ్ళీ మీకు నేను. 25. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకుని. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారములను బట్టి బహుగా సంతోషించారట. ఆ తర్వాత వచ్చిన విచారకర మాట ఏంటంటే, వీళ్ళంతా అనుభవించిన తర్వాత కూడా ఇది కుక్కతో వంకరన్న మాట సామెతున్నారు. మీరు విన్నారు ఎప్పుడైనాను? అది ఎంత తిప్పినా మళ్ళా తిరుగుతుంది అన్నమాట. అలాగే ఇశ్రాయేలు వైఖరి, ఎన్నిసార్లు దేవుడు వారిని గద్దించినా మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళా దేవుడు అప్పగించేవాడు శత్రువుకి, మళ్ళా ఏడ్చేవారు. మరలా ఆకాశం కరుణగల దేవుడు తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయన అర్థం చేసుకొని అయ్యో వీళ్ళు మారుమనసు పొందారు, బాగానే ఉన్నారని చెప్పి మళ్ళీ విడిపించేవారు. అలా విడిపించినప్పుడు అలా వీళ్ళు తిని తాగి తృప్తి పొంది మళ్ళీ ఎలా మారిపోయారో కింద వచ్చిన ముందు చదవండి పేరు. అయినను ఇన్ని చేసినా కానీ దేవుడు వారి పట్ల ఫలవంతమైన భూములను, వాగ్దాన దేశమును, ఈ కార్యాలన్నీ ఇచ్చి వారు సంతోషపడ్డారట. అవన్నీ సంతోషపడిన తర్వాత కూడా వారి జీవితం ఎలా ఉందటండి? ఇంకా అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలని తమకు ప్రకటన చేసిన ఎవరిని? తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నాడు. ఇప్పుడు దాకా చెప్పిన ప్రవక్తల లిస్ట్ అంతా కూడా ఇశ్రాయేలు వద్దకు ఎలా పంపబడ్డారో, బాప్తిస్మా యోహాను కూడా కొత్త నిబంధనలో యూదు వద్దకు పంపబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి.
ఇంత చేశారు కాబట్టి ఇక్కడ చూడండి, ఆ దేశంకి వచ్చారు, తిన్నారు, తాగారు, స్తోత్రం ప్రభు అన్నారు, సంతోషించారు. మళ్ళా అదే పరిస్థితి, మళ్ళా విధేయత లేకుండా జీవిస్తున్నారు. దేవుడు అలాంటి కఠిన యుద్ధకి దేవుడు ప్రవక్తను పంపాడు. ప్రవక్త వెళ్ళి వాక్యం చెప్తుంటే ప్రవక్తను చంపేస్తున్నారు, వాళ్ళు తరిమేస్తున్నారు ప్రవక్తల్ని. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. దేవునికి స్తోత్రం కలగా, నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి, అందుచేత నీవు వారిని వారి శత్రువు చేతికి అప్పగించితివి. దేవుడు ఎప్పుడెప్పుడు అప్పగించాడంటే, వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎప్పుడైతే బెదపెడుతున్నారో, ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నారో, దేవుడు వెంటనే వారిని తీసుకెళ్ళి మళ్ళా చెరకు అప్పగించేస్తాడు. పేర అదే దేవుడు నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడు. పశ్చాత్తాపడితేనే, క్రియలు దిద్దుకుంటేనే దేవుడు అంగీకరిస్తాడు. లేదా మరలా బానిసత్వంలోనికి, మళ్ళా లోకములోనికి, లేక పందులతో సహవాసంలోనికి నెట్టేస్తున్నాడు. పశ్చాత్తాపడి వచ్చినప్పుడు అలా దేవుడు తెచ్చుకుంటున్నాడు. పశ్చాత్తాపం మర్చిపోయి మళ్ళీ తప్పు చేస్తుంటే మళ్ళా శత్రువుకి అప్పగిస్తున్నాడు. ఇదే చక్రం జరుగుతుంది పేర. అందుకే దేవుడు ప్రవక్తలు పంపుతున్నాడండి, హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. నేను చెప్తున్నాను చూడండి, ప్రపంచమంతా ఆ యొక్క జాన్యువరి కాలంలో సువార్త ప్రపంచమంతా వెళ్ళిపోయింది. క్రైస్తవులు మారుమనసు పొందారు, రక్షణ పొందారు, సంఘాలు కట్టుకున్నారు, విశ్వాసం వెళ్తున్నారు. మళ్ళా అవిధేయత ఏర్పడింది. దేవుని వాక్యానికి అవిధేయత ఏర్పడింది. దేవుని వాక్యం లోబడకుండా తిరుగుబాటు చేయడం వల్ల పెట్టారు. ప్రవక్తల పైన, అపోస్తుల పైన, వాక్యం చెప్పేవారి పైన తిరుగుబాటు చేయడం వల్ల పెట్టారు పేర. ఇలాంటి తిరుగుబాటు సమయంలోనే ఎలాగైతే ప్రవక్తలు పంపించాడు దేవుడు, ఈ అంత్య దినాలలో, ఈ అంత్యకాలంలో దేవుడు ఏమేన్ విలియం బ్రన్హం అనే ఒక ప్రవక్తని ప్రపంచ క్రైస్తవులు మారుమనసు లేని వద్దకు దేవుడు పంపాడు పేర. ఇశ్రాయేలు వద్దకి మోషేలు, ఇశ్రాయేలు వద్దకి హెస్కేలు, ఇశ్రాయేలు వద్దకి ఇర్మియా ఎలా పంపబడ్డారో, అలాగే ఈ ప్రపంచమంతటున్న క్రైస్తవులందరూ కార్యాలు దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, వారు సరిగ్గా క్రైస్తవ బాప్తిసం పొందడానికి వాళ్ళు తప్పిపోయింది ఏంటంటే, ఈ బైబిల్ నుంచి వారు తప్పిపోయారు. ఆయన వచ్చి బ్యాక్ టు ద బైబిల్, తిరిగి బైబిల్ ప్రకారం మారుమనసు పొందండి, బైబిల్ ప్రకారం బాప్తిసం పొందండి, బైబిల్ ప్రకారం భక్తి చేయండి, బైబిల్ ప్రకారంగా ఆరాధించండి, బైబిల్ ఎద్దకు రండి, బైబిల్ ప్రకారంగా జీవితాలు కట్టుకోండి, అపోస్తుల బోధ ప్రకారం జీవించండి చెప్పుకొచ్చాడు. ప్రభువు నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మారు మనసు రక్షణ పొందవలసింది ఎవరు తెలుసా అండి? మనమే. ఎవరి మీద నెట్టొద్దండి. మన తప్పులు ఒకరి మీద ఒప్పొద్దు. మన తప్పులు మనమే ఒప్పుకొని సరి చేసుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపను విడిపించి పవిత్రపరిస్తాడు వాగ్దానం చేశాడు ప్రియారా. కాబట్టి ఈ దినంలో, ఈ కాలంలో దేవుడు, ఈ ప్రపంచ యుగంలో, ఈ అంత్యకాలంలో దేవుడు విలియం బ్రన్హం అనే ఒక ప్రవక్తని మోషేలాగా, హెస్కేల్ వలె, ఇర్మియా వలె, బాప్తిస్మ యోహాను వలె దేవుడు ఈ లోకంలోనికి ఒక ప్రవక్తగా ఆయన దేవుడు చేత పంపడి ఉన్నాడు. అతడే దేవుని సేవకుడై ఉన్నాడు, దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. విలియం మారియన్ బ్రన్హం అనేసి ఈ ప్రపంచ క్రైస్తవ సంఘాలకి యేసు చేత పంపడని ఒక వాక్యం చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 22:16 వచ్చినమండి. దేనికోసమండి? ఏ సంఘాలండి? క్రైస్తవ సంఘాలని చెప్పాలి. సంఘముల కోసము ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చడకు యేసు అను నేను, యేసు అను ఆయన ఎవరు పంపిస్తున్నాడండి? సంఘముల కొరకు యేసును నేను నా దూతను పంపి ఉన్నా అని చెప్పాడండి. ఈ దూత మెసెంజర్, ఈ దూత సంఘములకు సాక్ష్యం ఇచ్చడకు, సంఘములతో మాట్లాడటకు, సంఘంలో ఉన్న క్రైస్తవ ప్రజలతో సంభాషించడకు, ఆ క్రైస్తవ ప్రజల్ని తిరిగి మళ్ళా వాక్యం వద్దకు తీసుకురావడానికి, సరైన మారుమనసు, సరైన బాప్తిసం, సరైన అపోస్తుల బోధ, వాక్య స్థానంలోనికి తిరిగి తీసుకురావడానికి దేవుడు ఈ తరములో అలాంటి ప్రవర్తన పంపడం మనకు సంతోషకరము. అలాంటి వారు పుట్టినందుకు ఎంతో సంతోషించడం దేవుని కార్యం. దేవునికి మహిమ కలుగాక. కానీ ప్రతి పుట్టి వెనక ఎలా ఉద్దేశం ఉందో, ఇర్మియా వెనక ఉద్దేశం, బాప్తిస్మ యోహాను యొక్క ఉద్దేశం, యెహెజ్కేలు యొక్క ఉద్దేశం, మోషే యొక్క ఉద్దేశం, అలాగే ఈ కాలంలో పంపబడిన విలియం బ్రన్హం యొక్క జన్మ యొక్క ఉద్దేశం తెలుసండి, ప్రపంచంలోంచి ఒక వధువును సిద్ధపరచడం. ఎలియాజరు వలె సువార్త చేసి
ఎలియాజరు వల్లే రెబెక్కను సిద్ధపరిచినట్లుగా, హేగే వల్లే ఎస్తేరుని సిద్ధపరిచినట్లుగా దేవుని స్తోత్రం కలుగాక ఈ ప్రపంచ క్రైస్తవ ప్రజల నుంచి సారాన్ని తీసి బయటికి వధువుగా సిద్ధపరిచి ఆ పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరిచే వర్తమానమే అతను బోధించిన వర్తమానమే ఉంది. కాబట్టి అక్కడికి వచ్చి మన జీవితాలు మార్చుకొని దేవుని సంకల్పం నెరవేర్చుదాం. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందుగా సంఘ పెద్దలు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు.